వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు మనం 'బెర్సర్క్' వాల్యూమ్ 18 అయితే కంప్లీట్ చేసేద్దాం. అంతకన్నా ముందు మీకొక చిన్న సజెషన్ ఇవ్వాలనుకుంటున్నా. ఎవరైనా బిలో 18 ఇంకా మెచ్యూర్ మైండ్స్ లేని వాళ్ళు ఈ వీడియో చూడడానికి ట్రై చేయకండి. బేసిక్‌గా చూసినా మీకు అర్థం కాదనుకోండి. ఇక్కడ ప్రాబ్లమే అది. ఇప్పుడు మీరు చూడబోయే కంటెంట్‌ని రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేసుకొని, ఉన్నది అర్థం కాక, రైటర్ ఇంటెన్షన్స్‌ని అర్థం చేసుకోలేక, స్టోరీ ఇంటెన్సిటీ ఎక్కదు. సో, ఎప్పుడైతే మీకు కొంచెం మెచ్యూరిటీ వస్తుందో, విషయాలన్నీ అర్థమవుతాయో అప్పుడే చదవడానికి ట్రై చేయండి. ఓకే గైస్, ఇప్పుడు స్టార్ట్ చేసే ముందు వీడియోకి ఒక లైక్ అయితే కొట్టేయండి. లైక్ కొట్టారు కదా, చలో లెట్స్ బిగిన్. ఫస్ట్ చాప్టర్ పేరు వచ్చేసి కుషన్ స్కౌట్స్ పార్ట్ 1. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకు ఒక చిన్న విలేజ్ ని చూపిస్తారు. ఆ విలేజ్ లో కొంచెం మంది మర్సనరీస్ ఒక చిన్న పిల్లోడిని గ్రూప్ గా రౌండ్ అప్ చేసేస్తారనమాట. వాడి చేతిలో ఉన్న ఫుడ్ ని లాక్కోవడానికి ట్రై చేస్తాడు. ఈ చిన్న పిల్లోడేమో 4 రోజులు కష్టపడి తిరిగితే నాకు ఈ ఫుడ్ దొరికింది, మీరు పెద్దోళ్ళు కదా వెళ్ళి మీ సొంత ఫుడ్ ఎత్తుక్కోండి, ఇలా చిన్న పిల్లల నుంచి దొంగతనం చేయడానికి మీకు సిగ్గుగా అనిపించట్లేదా అనేసి అడుగుతాడు. ఆ గ్రూప్ లో ఉన్న ఒకడు దగ్గరకు వచ్చి, దొంగతనం గురించి నువ్వే మాట్లాడాలి, నువ్వు కూడా ఫుడ్ అంతా దొంగతనం చేసావు కదా అనేసి అడుగుతాడు. ఇప్పుడు సైలెంట్ గా అది నాకు ఇవ్వకపోతే నేను ఇక్కడే చంపేస్తా అనేసి బెదిరిస్తాడు. ఇంకా ఈ బచ్చాడు ఏం చేయలేక, నీ మొహం చూస్తుంటే ఒక రిటార్డెడ్ టాడ్లర్ లా ఉంది అనేసి తిడతాడు. ఏదైతే అది అయిందిలే, నాకు ఇప్పుడు చావాలని లేదు, అంతకన్నా ముందు నేను పెళ్లి చేసుకోవాలి అనేసి అంటాడు. వాడి చేతిలో ఉన్న ఆ ఫుడ్ బ్యాగ్ ని కింద పడేస్తాడు. దాని తర్వాత ఒక్కొక్కడు పందులాగా ఉన్న ఫుడ్ అంతా తినేస్తా ఉంటారు. దీని అంతటికి కుషన్స్ కే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇదంతా చూస్తుంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ చాలా కంగారుగా ఇక్కడి నుంచి పారిపోయినట్టున్నారే అనేసి నవ్వుకుంటారు. ఒక పక్క వాళ్ళలా తింటా ఉంటే ఈ బుడ్డగాడు అడుగుతాడు బాగుందా అని. వాళ్ళందరూ బాగుంది కానీ నీకేమి ఇవ్వము అనేసి చెప్తారు. అప్పుడు చిన్నపిల్లాడు చెప్తాడు, ఏం పర్లేదులే గాని ఆ ఫుడ్ నేను ఎంతో కష్టపడి దాచుకున్నాను, కనీసం తినేటప్పుడు ఎంజాయ్ చేస్తూ తినండి అని చెప్తాడు. అలా చెప్పే గ్యాప్ లో పక్కనున్నొకడు మొత్తం చోక్ చేసుకొని కింద పడిపోతాడు. హే ఏమైంది అని ఆడు అడిగే గ్యాప్ లో మిగతా ఇద్దరు కూడా కింద పడిపోతారు. ఈ పెద్దోడికి ఇంకా తేడా వస్తది. హే కిడ్, అసలు దీనిలో ఏముంది అనేసి అడుగుతాడు. అప్పుడు ఈ బుడ్డగాడు జేబులో నుంచి ఒక చిన్న బాటిల్ తీస్తాడనమాట. ఇది చాలా ఎక్స్పెన్సివ్ గానీ బానే పనిచేసిందే అనేసి నవ్వుకుంటాడు. తర్వాత వాడి షర్ట్ ఇట్లా ఓపెన్ చేసి, ఇదిగో చూడండి నా షేర్ ఇక్కడే ఉంది, నా మీద ఎవరైనా జోకులేస్తే నాకు నచ్చదు, ఎస్పెషల్లీ మీలాంటి బాగా బలిసిన జఫాగాళ్ళేస్తే అసలే నచ్చదు అనే చెప్తాడు. దాంతో ఆ బండోడికి పిచ్చ కోపం వస్తుంది. వాడి చేతిలో ఉన్న యాక్స్ తో కొట్టడానికి ట్రై చేస్తాడు. కానీ ఈ బచ్చాడేమో ఒక సాసేజెస్ చైన్ లాంటిది ఉంటది, దాంతో కొడతాడు. డిస్ట్రాక్ట్ చేసి ఆ చేతిలో ఉన్న పెద్ద సాట్ లాంటి దాంతో ఫట్టమని కొడతాడు. నన్ను పంక్ అని పిలవకు, నా పేరు ఇసిడ్రో అని చెప్తాడు. దాని తర్వాత ఇంకిట్లా చెప్తాడు లాస్ట్ కి, ఆ పాయిజన్ ఏమీ లీతల్ కాదు, మీరు బ్రతికే ఉంటారులే, కానీ ఇక మీదటైనా ఇలాంటి పనులు చేయడం మానుకోండి, సరే బాయ్ వెళ్ళొస్తాను అనేసి బయలుదేరతాడు. గానీ సడన్ గా అక్కడి నుంచి చాలా మంది సోల్జర్స్ వచ్చేస్తా ఉంటారు. అరే ఏంట్రా ఇంకా ఇంతమంది ఉన్నారు అనేసి భయపడతాడు వీడు. ఆ సోల్జర్స్ అందరూ ఈ బుడ్డోడిని చుట్టుముట్టేసి, అరే ఏమైంది కుషన్సా, ఇంతకీ నువ్వెవరు, హే కిడ్ చెప్పు అనేసి అడుగుతారు వాళ్ళంతా. ఈ ఇసిడ్రో గాడేమో ఫుల్ ఆలోచిస్తాడు. అరే ఏం చేయాలి అనేసి గట్టిగా అరుస్తాడు. ఇంకా ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తాడు. ఇదంతా కుషన్సే చేశారు, ఆ కుషన్ ఆర్మీ ఇక్కడికి వచ్చింది అని చెప్తాడు. ఆ కింద పడిపోయినోడేమో కాదు వీడే చేశాడు అని చెప్పడానికి ట్రై చేస్తాడు. గానీ ఇడు తొక్కేస్తాడు అనమాట ఇసిడ్రో గాడు. తర్వాత అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. ఆ సోల్జర్స్ అందరూ ప్లాన్ వేసుకుంటా ఉంటారనమాట. ఇక్కడి నుంచి మనం వెంటనే వెళ్ళిపోవాలి, మనకి ఇంకా ఎక్కువ టైం లేదు అనేసి అనుకుంటా ఉంటారు. కానీ సడన్ గా ఒక సోల్జర్ కి డౌట్ వస్తుంది. ఈ చిన్న పిల్లని ఆపేస్తాడు. హే బాయ్, ఇదెంతో తేడాగా ఉంది, ఒకవేళ కుషన్ ఆర్మీ ఇక్కడికి వచ్చుంటే మాకు కనిపించకుండా వెళ్ళిపోతారా? ఆ విషయం పక్కన పెడితే ఈ కింద పడిపోయిన వాళ్ళ మీద ఒక కత్తిగాటు కూడా లేదు, అసలు ఏంటిదంతా అనేసి అడుగుతాడు. అండ్ ఆ విషయం పక్కన పెడితే ఒకవేళ ఆ కుషన్ పీపుల్ ఇక్కడికి వచ్చిండుంటే అసలు నువ్వు ఇంకా ఇక్కడే ఎందుకున్నావు, వాళ్ళని ఏమి చేయలేదా అనేసి అడుగుతారు. ఈ ఇసిడ్రో గాడు కవరప్ చేయడానికి ట్రై చేస్తాడు. నేను చిన్నపిల్లని మాత్రమే అనేసి చెప్తా ఉంటాడు. ఈ సోల్జర్ మళ్ళీ అడుగుతారు, అవును అయితే ఆ కుషన్ ఎక్కడికి వెళ్ళిపోయారు, ఆ కుషన్ ఆర్మీ చిన్నపిల్లల్ని కూడా వదిలారు కదా అనేసి అడుగుతాడు. ఇంకా ఇసిడ్రో గాడికి చెమటలు వచ్చేస్తుంటే, అరే దొరికిపోయానరా అనేసి అనుకుంటా ఉంటాడు. ఇప్పుడు వీళ్ళని ఎలా అయినా డిస్ట్రాక్ట్ చేయాలి అని చెప్పేసి, అదిగో అక్కడున్నారు అనేసి ఇట్లా చూపిస్తాడు. అట్లా చూపించగానే నెక్స్ట్ సెకండ్ ఒక ఫ్రిస్బీ కైండ్ ఆఫ్ వెపన్ వచ్చి ఇది గుచ్చుకుంటది కంట్లో. దాంతో సీన్ కట్ నెక్స్ట్ ప్యానల్ లో చూపిస్తారు భయ్య. ఆ సోల్జర్స్ అందరినీ ఈ కుషన్ పీపుల్ అందరూ చుట్టుముట్టేస్తారు ఆ హౌసెస్ పై నుంచి. దెబ్బకి ఇసిడ్రో గాడు కూడా షాక్ అయిపోతాడు. వీళ్ళందరూ కుషన్ స్కౌట్స్ కదా అనేసి అనుకుంటారు. ఒక సెకండ్ చుట్టూ లుక్కేస్తే వాళ్ళందరూ రకరకాల వెపన్స్ బయటకు తీస్తారనమాట. ఇవన్నీ చూడడానికి కొంచెం కొంచెం ఇండియన్ వెపన్స్ లో ఉంటాయి. చలో లెట్స్ కంటిన్యూ. ఒక పక్క సోల్జర్స్ పారిపోదామా అని మాట్లాడుకుంటా ఉంటారు. కానీ
ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఇంక మనం ఏం చేయలేము అనేసి అనుకుంటారు లాస్ట్‌కి. ఆ కుషన్ స్కౌట్స్ అందరూ వచ్చేసి చంపేస్తా ఉంటారు ఒక్కొక్కడిని. ఇంతకీ వీళ్ళలో ఒకడి దగ్గర ఆ చక్రం గూడా ఉంటది. అలా రకరకాల వెపన్స్‌తో ఒక్కొక్కడిని లేపేస్తా ఉంటారు. ఒక పక్క ఇసిడ్రో గాడేమో చిన్న బ్యారెల్ లాంటి దాని ఎనకాల కూర్చొని భయపడతా ఉంటాడు ఫుల్లు. అసలు ఛాన్సే లేదు. ఒక్క సెకండ్‌లో అందరూ చచ్చిపోయారు. ఏంటిదంతా అనేసి ఏడుస్తా ఉంటాడు ఫుల్లు. ఇంతకీ స్ప్లిట్ సెకండ్‌లో ఎనకాల ఒకడొచ్చేస్తాడు. ఒక కత్తి ఇట్లా బయటకు తీస్తాడు చంపేద్దామని జెప్పి. ఇసిడ్రో గాడు చూసి ఫుల్ అరుస్తాడు. కానీ ఏమైతదేమో గాని ఈ కుషన్ గాడు ఎనక్కి తిరుగుతాడనమాట. తిరిగి చూస్తే అక్కడ గట్స్ గాడుంటాడు. ఆడిదేం పట్టించుకోకుండా సైలెంట్‌గా నడుచుకొని వచ్చేస్తా ఉంటాడు. ఇసిడ్రో గాడు షాక్ మొత్తం. అసలెవడ్రా వీడు? వీడేంటి ఇటు సైడ్‌కే వస్తున్నాడు అనేసి అనుకుంటాడు. కుషన్స్ అందరూ రెడీగా ఉంటారనమాట. వాళ్ళలో వాళ్ళే ఏదో గుసగుసలాడుకుంటారు. తర్వాత గట్స్ వైపుగా పరిగెడతారు. అండ్ వాళ్ళు రావడం కూడా గట్స్ చూస్తాడు. దాంతో సీన్ కట్. ఇప్పుడు కుషన్ స్కౌట్స్ పార్ట్ 2కి వెళ్ళిపోదాం. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్‌లోనే ఉంటది బ్రో. గట్స్ గాడు కొంచెం కూడా లేట్ చేయకుండా వాడి స్వార్డ్‌ని బయటకు తీస్తాడు. అక్కడ గాల్లో ఎగురుతున్న నలుగురిని ఒక్కటే స్ట్రైక్‌లో స్లైస్ చేసేస్తాడు. కాళ్ళు, చేతులు ముక్కలు ముక్కలైపోతాయి. అది చూసిన ప్రతి ఒక్కళ్ళు ఆ కుషన్ స్కౌట్స్, ఆ ఇసిడ్రో గాడు అందరూ షాక్. కానీ గట్స్ గాడేమో అరే ఇదెంతో సడన్‌గా అయిపోయిందే. దీన్ని ఇంత తొందరగా టెస్ట్ చేస్తానని నేను అస్సలు అనుకోలే అనేసి నవ్వుకుంటాడు. ఐ మీన్ గోడ ఆ స్వార్డ్‌ని రిపేర్ చేస్తాడు కదా! చలో లెట్స్ కంటిన్యూ. ఇసిడ్రో గాడు ఆ స్వార్డ్‌ని చూసి అసలేంటది అంత పెద్దగా ఉంది. అసలదొక స్వార్డేనా అనేసి అనుకుంటాడు. అసలు ఒక్క స్వింగ్‌లో ఆ స్వార్డ్ ఆ కుషన్ మాన్స్టర్స్‌ని ముక్కలు ముక్కలు చేసేసింది అనేసి అనుకుంటాడు. ఈ గ్యాప్‌లో గట్స్ గాడు మాట్లాడతాడు. హేయ్ ఎవరు మీరంతా రోడ్‌నెందుకు బ్లాక్ చేస్తున్నారు? నేనెళ్ళిపోవాలి అనేసి చెప్తాడు. అసలే నేను కంగారులో ఉన్నా అన్నట్టు మాట్లాడతాడు. ఈ గ్యాప్‌లో ఇసిడ్రో గాడు అనుకుంటాడు. ఏంట్రా వీడికి వీళ్ళెవరో కూడా తెలీదా అని. గట్స్ గాడు అలా మాట్లాడుతా ఉండే గ్యాప్‌లో పైనుంచి ఒక కుషన్ గాడు దూకుతాడు. కానీ వీడు వాడి మెటల్ హ్యాండ్‌తో కొట్టేస్తాడు వాడిని కూడా. సో మీకు మాట్లాడాలని లేదు కదా అనేసి అనుకుంటాడు గట్స్. దాంతో ఇసిడ్రో గాడు మొత్తం చూసి ఒక ఐరన్ ఫిస్టా? అసలు వీడు మనిషి కాదు. హీస్ ఎ వాకింగ్ వెపన్ అనేసి అనుకుంటాడు. ఈ గ్యాప్‌లో ఇసిడ్రో గాడి దగ్గరికి పక్కొచ్చేస్తాడు. హే ఇదిగో పిల్లోడా తల దించి ఇక్కడే కదలకుండా కూర్చో అనేసి చెప్తాడు. ఒక పక్క గట్స్ గాడేమో వాళ్ళతో ఇంకా ఫైట్ చేస్తా ఉంటాడనమాట. వాళ్ళు చక్రాలు, డాగర్స్ అన్ని ఇసిరేస్తా ఉంటారు. వీడేమో మెటల్ హ్యాండ్‌తో డిఫెండ్ చేసుకుంటా ఉంటాడు. గట్స్ గాడు స్వార్డ్‌తో ఊపే ఒక్కొక్క స్వింగ్‌కి కాళ్ళు, చేతులు ముక్కలు ముక్కలైపోతా ఉంటాయి. వాడలా ఫైట్ చేస్తూ ఉండేసరికి ఈ కుషన్స్ కూడా మొత్తం మార్చేస్తారు. స్ట్రాటజీ మార్చి వాడిని సరౌండ్ చేస్తారు. అందరూ ఒకేసారి అటాక్ చేసేసరికి గట్స్ పుల్స్ ఆఫ్ అ క్రేజీ స్టంట్. వాడు స్వార్డ్‌ని బ్యాలెన్స్ చేస్తూ గాల్లో ఎగురుతాడు. కిందకొచ్చాక అందరిని ఒకేసారి లేపేస్తాడు. స్ప్లిట్ సెకండ్‌లో ఆ కుషన్ స్కౌట్స్ అందరూ చచ్చిపోతారు. ఆ స్వార్డ్‌ని చూసుకుంటే చిన్న నిక్కు కూడా ఉండదు దానికి. ఆ స్వార్డ్‌ని చూసి ఇంక ఫుల్ మురిసిపోతాడు ఆడు. గోడో నుంచి ఎగ్జాక్ట్‌గా ఇలాంటి దాన్ని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తాను అనేసి అనుకుంటాడు. ఒక పక్క మనకి పక్కని ఇసిడ్రోని చూపిస్తారు. పక్కగాడేమో అడుగుతా ఉంటాడు. హే పిల్లోడా నీ దగ్గర ఫుడ్ గాని, లిక్కర్ గాని ఉందా? చూస్తుంటే నీ దగ్గర అలానే స్మెల్ వస్తుంది. నువ్వేమీ కంగారు పడకు. అవిస్తే మాకు థాంక్స్ చెప్పినట్టే అనేసి చెప్తా ఉంటాడు. ఇసిడ్రో గాడేమో గట్స్ ఫైట్ చేయడం చూసి ఆసమ్ అనేసి అనుకుంటాడు. గట్స్ గాడేమో లాస్ట్‌కి పదపక్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అనేసి పిలుస్తాడు పక్కనే. పక్కగాడేమో ఇసిడ్రో దగ్గర ఉన్న ఫుడ్‌నంతా ఎత్తుకొని వచ్చేస్తా ఉంటాడు. గట్స్ గాడు అక్కడి నుంచి పోతూ పోతూ ఇట్లా అనుకుంటాడు. అసలెవరీళ్ళంతా ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుందే. ఈ చెత్తగాళ్ళ వల్ల నా టైం అంతా వేస్ట్ అయింది అనేసి అనుకుంటాడు. ఈ ఇసిడ్రో గాడు ఇంకా అదే షాక్‌లో ఉంటాడనమాట. స్లోగా గట్స్‌ని ఫాలో అవుతా ఉంటాడు. ఒక పక్క ఇదంతా జరుగుతుంటే దూరంగా ఎవరో వీళ్ళని స్కౌట్ చేస్తా ఉంటారు. ఆ వాచ్ చేస్తున్నోళ్ళు ఇలా మాట్లాడుకుంటారు. యంగ్ మాస్టర్ ఇది యాక్సెప్టబులేనా? వాడినలా వదిలేస్తున్నారేంటి అనేసి అడుగుతాడు ఒకడు. ఈ మాస్టర్ గాడేమో బకిరాకగా మన డ్యూటీ కేవలం స్కౌట్ చేయడం మాత్రమే. ఒక విట్నెస్‌ని అలా వదిలేయడం నా ఇంటెన్షన్ కాదు కానీ, ఇంకా ఎక్కువ ప్రాణాలు పోవడం నాకిష్టం లేదు అనేసి చెప్తాడు. దాంతో అక్కడ ఎనకాల ఉన్నోళ్ళు ఇట్లా అంటారు. కానీ మాస్టర్ మనం తాపసా కదా అనేసి అడుగుతాడు. ఈ మాస్టర్ గాడేమో వాడిని తక్కువ అంచనా వేయకు. మీరందరూ కలిసి వాడిని ఓడించగలరేమో కానీ, మీరు చాలా లాసెస్‌ని సఫర్ అవుతారు అనేసి చెప్తాడు. దాంతో వాళ్ళందరూ అడుగుతారు. యంగ్ మాస్టర్ మీకు ఆ వ్యక్తి తెలుసా అని. దాంతో ఈడు మాస్క్ తీసి చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఇంతకి వీడెవడో కాదు స్టార్టింగ్‌లో వస్తాడు కదా! ఆ సిలత్ గాడనమాట. వాడిలా చెప్తాడు. అదంతా ఎన్నో సంవత్సరాల క్రితము చాలా చాలా పాత సంగతి అది అని. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు అంతకన్నా చాలా ఇంపార్టెంట్ పనుంది మనకి. ఇప్పుడు మనం ల్యాండ్ ఆఫ్ ఒరాకిల్‌ని వెతకాలి అనేసి చెప్తాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి గట్స్‌ని చూపిస్తారు. వాడు స్పీడ్‌గా పరిగెట్టుకుంటూ పోతా ఉంటాడనమాట. వాడికి ఆ కొండల మధ్యలో ఆ తోమ్ కనిపిస్తది. దాంతో ఆ సీన్ కట్. నెక్స్ట్ మనకి కాస్కాని చూపిస్తారు. తను ఆ తోమ్ చుట్టూ ఉండే గుడిసెల మధ్యలో తిరుగుతా ఉంటది. దాంతో ఆ చాప్టర్ కూడా ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కి వెళ్ళిపోదాం. దీని పేరు వచ్చి టవర్ ఆఫ్ షాడో పార్ట్ 1. ఈ చాప్టర్ స్టార్టింగ్‌లో మనకు ఆ టవర్‌ని చూపిస్తారు. నెక్స్ట్ ప్యానెల్‌లో ఆ గుడిసెల్ని చూపిస్తారనమాట. ఆ గుడిసెల్లో ఉన్న జనం అంతా ఒక పుల్ల లాంటి దాన్ని చూస్తా ఉంటారు. అరే ఏంటిదంతా మళ్ళీ ఒక ప్రీస్ట్ వచ్చాడా? ప్రాబబ్లీ
ప్రాబబ్లీ ఇదంతా హెరిటిక్స్ వల్లనేనేమో, దీన్ని హెరిటిక్సే చేశారు అనేసి అనుకుంటారు. ఇప్పుడు హెరిటిక్స్‌ని వాళ్ళు మళ్ళీ వేటాడతారు అనేసి అనుకుంటారు. ఇంతకీ ఆ పుల్ల లాంటి దాని మీద ఒక వ్యక్తి స్కిన్ ఎలాడుతా ఉంటది. దాని కింద ఒక ఈవిల్ ఐస్ ఉంటాయి. చలో లెట్స్ కంటిన్యూ. నెక్స్ట్ మనకి ఆ గుడిసెల్ని, ఆ పీపుల్‌ని చూపిస్తారు. అక్కడున్నోళ్ళందరూ బక్కచిక్కిపోయి ఫుల్లు నీరసంగా ఉంటారనమాట. బేసిక్‌గా వాళ్ళకసలు ఫుడ్డే ఉండదు. చిన్న పిల్లలందరూ అక్కడ తిరిగే ఎలకల్ని పట్టుకొని గొడవ పడతా ఉంటారు. ఒక పక్క కార్ట్స్‌లో చాలా మంది ఆకలితో చచ్చిపోయిన ముసలోళ్ళు, చిన్న పిల్లల్ని తీసుకుపోతా ఉంటారు. ఈ గ్యాప్‌లో సడెన్‌గా అక్కడికి హోలీ ఐరన్ చైన్ నైట్స్ వస్తారనమాట. ఆ సోల్జర్స్‌ని చూసి ఈళ్ళంతా స్పీడ్‌గెళ్లి అడుక్కోవడం స్టార్ట్ చేస్తారు. దయచేసి ఏమైనా ఫుడ్ ఉంటే ఇవ్వండి అని. కానీ ఆ సోల్జర్స్ ఏమో ఫూల్స్, ఇదంతా మానిస్ట్రీకి ఇచ్చే ఆఫరింగ్స్ మీకోసం కాదు. అయినా మీ అందరికి ప్రతిరోజు చారిటీ రేషన్ వస్తుంది కదా అనేసి అడుగుతాడు. ఈ జనమేమో ఆ చెత్త వెజిటబుల్స్ క్రేప్ సూప్ ఎందుకు పనికిరాదు. ఐ బెట్ మీరందరూ ఫుల్‌గా తింటున్నారు కదా! దయచేసి కొంచెం ఫుడ్ పెట్టండి అనేసి అడుక్కుంటా ఉంటారు. వాళ్ళలా ఆ ఫుడ్ వ్యాగన్ చుట్టూ చుట్టుముట్టేస్తా ఉంటే ఎనకాల నుంచి హోలీ ఐరన్ చైన్ నైట్స్ వచ్చేస్తారు. వీళ్ళు ఫుడ్ దొంగతనం చేసి ఎళ్ళిపోవడానికి ట్రై చేస్తారు కానీ వెంటనే ఫర్నిస్ కమాండ్ చేస్తది. వాళ్ళందరినీ బంధించండి అని. కాసేపట్లోనే ఆ సోల్జర్స్ అందరూ వీళ్ళని పట్టేసుకుంటారు. అప్పుడు ఫర్నిస్ వాళ్ళ దగ్గరికెళ్ళి ఇట్లా అడిగిద్ది. ఏం చేస్తున్నారు మీరంతా? టెంపుల్ యొక్క ఆఫరింగ్స్‌నే దొంగతనం చేద్దాం అనుకుంటున్నారా? బిలీవర్స్ ఇలాంటి పనులే చేస్తారా? అనేసి అడిగిద్ది. అప్పుడు ఆ జనమందరూ అడుక్కుంటా ఉంటారింక ఫుల్లు. ఇక్కడ చాలా మందికి జ్వరమొచ్చింది. అది మాత్రమే కాదు, ఇక్కడున్న చెట్లన్నిటిని వాళ్ళు కొట్టుకొని ఎళ్ళిపోయారు. మాకిక్కడ ఫైర్ వుడ్ కూడా మిగల్లేదు. ఎన్నో రోజులుగా మాకా వాటరీ సూప్ తప్ప ఏమీ లేదు. ఇక మా వల్ల కావట్లేదు అనేసి అడుక్కుంటా ఉంటారు. దాంతో ఫర్నిస్ ఇట్లా చెప్పిద్ది. మేము ఆల్రెడీ హోలీసీకి ఇన్ఫార్మ్ చేశాము. మెడికల్ సప్లీస్ ఇంకా మిగతా కమోడిటీస్ కూడా వస్తుంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సఫర్ అయ్యేది మీరు మాత్రమే కాదు అని చెప్పిద్ది. ఈ గ్యాప్‌లో ఒక లేడీ ఒక చిన్న పిల్లోడిని తీసుకొచ్చి, దయచేసి నేను చెప్పేది వినండి. ఈ చైల్డ్‌కి అసలు బలమే మిగల్లేదు. ప్రస్తుతం చావు బతుకు సిట్యుయేషన్‌లో ఉన్నాడు. వీడికి గాడ్స్ డివైన్ ప్రొటెక్షన్ కావాలి అనేసి అడిగిద్ది. అప్పుడు ఫర్నిస్ తన మాస్క్‌ని తీసేసి, అరే ఏంట్రా ఇది అని చూసిద్ది. కానీ సడెన్‌గా ఆ కొండ మీద ఆ ఫాదర్ మాస్కస్ గాడు వచ్చేస్తాడు. ఆ పైనుంచే వెరీ వెల్ ఇన్ ద లైట్ ఆఫ్ యువర్ బోల్డ్‌నెస్ గాడ్ షల్ షో హిస్ మర్సీ అని చెప్తాడు. అప్పుడు ఫర్నిస్ అడిగిద్ది, కానీ ఫాదర్ మాస్కస్ డిసిప్లిన్ సంగతేంటి అని. అప్పుడు మాస్కస్ గాడు చెప్తాడు, ఇదంతా నా సమక్షంలోనే జరిగింది కదా. తన సొంత చైల్డ్ కోసం తను లాని బ్రేక్ చేసింది. ఇదంతా గాడ్స్ గైడెన్స్ వల్లనే జరిగింది. ఐ సే లవ్ నీడ్ నాట్ నో ఫియర్. తన సెల్ఫ్ సాక్రిఫైజింగ్ ప్యూర్ లవ్ కి తప్పకుండా రివార్డ్ వస్తుంది అని చెప్తాడు. దాంతో ఆ లేడీ ఫుల్ ఏడుస్తుంది ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ అని. ప్రస్తుతానికి వీళ్ళందరినీ మాన్స్ట్రీకి తీసుకొని రండి అని చెప్తాడు ఆ ఫాదర్ గాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి ఆ మానిస్ట్రీని చూపిస్తారు. ఇంతకీ ఆ విండో మీద నుంచి వాళ్ళు వెజిటబుల్ వేస్ట్ ని, ఫ్రూట్ పీల్స్ ని అన్ని కింద పడేస్తా ఉంటే వీళ్ళు అది ఏరుకొని తింటా ఉంటారన్నమాట. ఒక పక్క ఫర్నిస్ వాళ్ళు ఎంటర్ అవుతా ఉంటారు ఆ ఫోర్ట్ లోపలికి. లెఫ్ట్ సైడ్ కి చూస్తే విచెస్ ని కాల్ చేసే ప్లేస్ ఉంటారన్నమాట. ఈ జఫాగాళ్ళు ఫైర్ వుడ్ మొత్తాన్ని అలాంటి చెత్త పనులకు వాడుతూ ఉంటారు. చలో లెట్స్ కంటిన్యూ. దాని తర్వాత వాళ్ళు ఫోర్ట్ లోపలికి వెళ్ళిపోతారు. గాలి లోపల కొంచెం మంది ఎలాడుతూ ఉంటారు. ఇంతకీ వాళ్ళని కాకులు తింటా ఉంటాయి. కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో వాళ్ళు లోపలికొచ్చేస్తారు. లోపలికొచ్చిన తర్వాత ఆ మదర్‌ని, బేబీని వేరే దగ్గరికి తీసుకెళ్తా ఉంటారు. మిగతా వాళ్ళందరిని వేరే దగ్గరికి తీసుకెళ్తా ఉంటారు. ఫర్నిస్ కూడా ఫాదర్‌తో పాటే వస్తుంది. ఆ బేబీని ఒక చోటకి తీసుకెళ్ళిన తర్వాత ఒక చిన్న సిరప్ లాంటిదని తాగిస్తాడు ఒక డాక్టరు. అది తాగిచ్చిన తర్వాత చూస్తుంటే బేబీ ఇప్పుడు సెటిల్ అయినట్టు కనిపిస్తుంది. కొంచెం రెస్ట్ తీసుకుంటే మొత్తం సరిపోతుంది అని చెప్తాడు. అసలు ఆ బేబీని చూస్తే మొత్తం బక్కచిక్కిపోయి మొత్తం బోన్స్‌గా ఉంటాడు. చలో లెట్స్ కంటిన్యూ. దాని తర్వాత ఫాదర్ మాస్కస్ గాడు ఇట్లా చెప్తాడు. నేను హోలీసీకి ఒక లెటర్ పంపించాను. ఎయిడ్ కోసం రిక్వెస్ట్ చేస్తూ. ప్లస్ అది మాత్రమే కాకుండా ఆఫరింగ్‌గా వచ్చే కొంచెం పోర్షన్‌ని రెఫ్యూజీస్‌కి స్ప్లిట్ చేయమని కూడా అడిగాను అని చెప్తాడు. దాంతో ఆ లేడీ ఫుల్ సంతోషపడిపోతది. లైక్ వాట్ కెన్ ఐ సే థాంక్ యూ వెరీ మచ్ అని ఏడుస్తది. ఈ ఫాదర్ గాడేమో నేనేం చేయలేదు. కేవలం ఆ గాడ్స్ విల్‌ని ఎగ్జిక్యూట్ చేశాను అంతే అనేసి స్మైల్ ఇస్తాడు. దాని తర్వాత ఆ లేడీని ఒక చోటుకి తీసుకెళ్తానని తీసుకుపోతా ఉంటాడు. నీ చైల్డ్ తర్వాత పే చేస్తుందిలే గానీ ఇది నీ టర్న్ అనేసి తీసుకుపోతా ఉంటాడు. అక్కడ ఒక పెద్ద డోర్ లాంటిది ఉంటది. దాని పక్కనే ఉన్న గార్డ్స్ ఇద్దరు డోర్‌ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయంగానే ఒక పెద్ద టార్చర్ చాంబర్ కనిపిస్తది మనకి. ఆ ఫాదర్ మాస్గస్ గాడి గార్డ్స్ ఉంటారు కదా! వాళ్ళందరూ ఆ జనాన్ని రకరకాల టార్చర్‌లు పెడతా ఉంటారు. కొంచెం మందిని మేకులున్న చైర్ల మీద కూర్చోబెడతారు. మేకుల మీద రోల్ చేస్తా ఉంటారు. నిప్పుల్లో కాలుస్తా ఉంటారు. అసలు ఏదేదో చేస్తా ఉంటారు. మిస్ ఫర్నిస్ మీరు ఈ రూమ్‌కి రావడం ప్రాబబ్లీ ఇదే ఫస్ట్ టైమ్ ఏమో అనేసి అంటాడు ఆ ఫాదర్ గాడు. ఇప్పుడు ఈ అబిలియన్ మానిస్ట్రీలో డెన్ ఆఫ్ సిన్నర్స్ కూడా ఉంది. ఇక్కడ థీవ్స్, రేపిస్ట్స్, మర్డరర్స్ అబవ్ ఆల్ హెరిటిక్స్ కి పనిష్మెంట్ ఇస్తారు. రీసెంట్ గానే ఆ రెఫ్యూజీ స్లమ్ లో
ఒక మాంక్‌ని మర్డర్ చేశారు. ఆయన స్కిన్‌ని, రోబ్‌ని ఆ చెట్టుకి ఎలాడదీశారు. కానీ మేము వాళ్ళని ఆల్రెడీ పట్టేసుకున్నాము. ఇదంతా మీ హోలీ ఐరన్ చైన్ నైట్స్ వల్లనే. వాళ్ళని విపరీతంగా టార్చర్ చేసిన తర్వాత వాళ్ళే మేమందరం హెరిటిక్స్ అని ఒప్పుకున్నారు. అండ్ ఇప్పుడు వాళ్ళలో చాలా మంది ఇప్పుడు కన్వర్ట్ కూడా అయిపోయినారు. హౌ ట్రూలీ డిలైట్‌ఫుల్ అనేసి అనుకుంటాడు. ఈ గ్యాప్‌లో ఫర్నిస్ పనిష్మెంట్ తీసుకుంటున్న ఒక లేడీని చూసి భయపడతది. దాంతో ఫాదర్ మాస్కస్ గాడు సీరియస్‌గా చూస్తాడు ఫర్నిస్‌ని. అలా కళ్ళు మూసుకోకూడదు. ఇక్కడ నీకు కనిపిస్తున్న హెల్లిష్ స్పెక్టాకిల్ అనేది వన్ యాస్పెక్ట్ ఆఫ్ హోలీ సీ. గాడ్ ఈ ప్రపంచం మీద ఎంతైతే మర్సీని చూపిస్తాడో అంతే స్ట్రిక్ట్‌గా కూడా ఉంటాడు అని చెప్తాడు. ఒక పక్క ఆ లేడీ ఫుల్ భయపడతా ఉంటది. ఈ ఫాదర్ గాడు వచ్చేసి నువ్వు ఇక్కడి నుంచి పారిపోకూడదు. నీ పిల్లోడిని కాపాడుకోవడానికి నువ్వు ప్రదర్శించిన ఆ ప్రేమ అండ్ కరేజ్ ప్రైజ్ చేయాల్సిన విషయాలే. కానీ సిన్ ఈజ్ సిన్. తర్వాత నెక్స్ట్ ప్యానెల్‌లో ఒక విచిత్రమైన ఎమోషన్ చూపిస్తాడాడు. గొంతులో ఏదో స్టక్ అయినట్టు ఫేస్ పెడతాడు. నీకు చాలా కరేజ్ ఉంది. ఇప్పుడు ఆ కరేజ్ తోనే దేవుడు నీకిస్తున్న ఈ టెస్ట్ ని పాస్ అవ్వు అని చెప్తాడు. ఇదిగో చూడు నీకోసం నీ టెస్ట్ ఎంత యాంగ్షియస్ గా వెయిట్ చేస్తుందో అని చూపిస్తాడు వాళ్ళందరినీ. వాళ్ళ కాళ్ళని కాలుస్తా ఉంటారు. వాళ్ళేమో అరుస్తా ఉంటారన్నమాట. ఒక పక్క ఈ అమ్మాయి ఫుల్ భయపడతా ఉంటే ఇద్దరొచ్చి తనని లాక్కుపోతా ఉంటారు. వెనకాల నుంచి ఆ ఫాదర్ గాడేమో నువ్వేం భయపడకు, ఆ దేవుడి మీద నమ్మకం ఉంచు అని చెప్తాడు. దాని తర్వాత ఆ లేడీని స్ట్రిప్ చేసి ఒక టార్చర్ జైర్‌కి కట్టేస్తారు. తన కాళ్ళు కూడా కాల్చడానికి కోల్ లాంటిదని బయటకు తీస్తారనమాట. దాంతో నెక్స్ట్ ఏమైతే మనకు చూపియరు, ఫర్నిస్ ఫేస్ ని చూపిస్తారు. ఫర్నిస్ కి మొత్తం చెమటలొచ్చేస్తా ఉంటాయి. ఒక పక్క మనకు ఆ అమ్మాయి అరుపులు వినిపిస్తాయి ఫుల్లు. దాంతో ఈ చాప్టర్ కూడా ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కి వెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చి టవర్ ఆఫ్ షాడో పార్ట్ 2. దీనమ్మ అసలు ఎలా గీస్తాడు బ్రో! మియురా గీసే ప్రతి ఆర్ట్‌లో డీటెయిలింగ్ ఉంటది. ఇంతకీ ఈ ప్యానెల్‌లో మనకి ఆ హెరిటిక్స్‌ని చూపిస్తారనమాట. ఆ కాకులు తింటా ఉంటాయి గదా! ఇంతకీ ఆ బాడీస్ కింద ఫర్నిస్ వాళ్ళు పోతా ఉంటారు. ఒక క్రిమినల్‌ని పట్టుకొని. ఆ క్రిమినల్ గాడేమో నన్నొదిలేయండి. నేనేమి ఏ ప్రీస్ట్‌ని చంపలేదు. అండ్ నేను హెరిటిక్‌ని కూడా కాదు అనేసి అరుస్తా ఉంటాడు. ఫర్నిస్ ఏమో మాకొక ఐ విట్‌నెస్ కూడా దొరికింది. నెక్స్ట్ మేము దాన్నే ఇన్వెస్టిగేట్ చేస్తాము అనేసి చెప్పిద్ది. అప్పుడు వీడేమో సొల్లు కబుర్లు చెప్పకండి. లోపలికెళ్ళినోడు బయటకు రావడం నేను చూడలేదు అని చెప్తాడు. అప్పుడు ఫర్నిస్ అంటది నువ్వు చెప్పేదేం నిజం కాదు. ఒకవేళ నువ్వు ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయితే నిన్ను వెంటనే వదిలేస్తారు అని చెప్పిద్ది. ఈ గ్యాప్‌లో వాళ్ళు అడుక్కోవడానికి వచ్చేస్తా ఉంటారు అందరూ ఫుడ్ కోసం. అలా అడుక్కోవడానికి వచ్చిన వాళ్ళలో ఇందాక పనిష్మెంట్ తీసుకుంటది కదా! లాస్ట్ చాప్టర్‌లో ఆ లేడీ కూడా ఉంటది. మొత్తం చేతులకి, కాళ్ళకి బ్యాండేజ్ కట్టుకొనొస్తది. తన చేతిలో ఆ పిల్లోడుంటాడు. ఈసారి ఇంకా చిక్కిపోతాడాడు మొత్తం. అసలాడు బతికున్నాడో, చచ్చాడో కూడా మనకర్థం కాదు. వాడి చుట్టూ ఈగలు తిరుగుతా ఉంటాయి. అదంతా చూసి ఫర్నిస్‌కి అసలు మాటలు రావు. ఈ జఫాగాడేమో గట్టి గట్టిగా అరుస్తా ఉంటారు. లైక్ ఎవర్రా నన్ను పట్టించింది? నేను ఎనక్కొచ్చిన తర్వాత మీ అందరిని చంపేస్తా అనేసి బెదిరిస్తా ఉంటాడు. ఇంకా అదంతా చూడలేక వాడిని తీసుకొచ్చేయండి అని చెప్పిద్ది ఫర్నిస్. దాంతో సీన్ కట్. ఇదంతా ఒక పక్క అయితుంటే ఒక చిన్న టెంట్ లోపల నుంచి ఒక అమ్మాయి ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటది. వాడిక్కడున్నోళ్ళతో కలిసిపోలేదు కాబట్టే వాడికి ఈ గతి పట్టింది. ఇలాంటి వాళ్ళని ఎలకల్ని చూస్తే నాకు వామిటింగ్ వస్తుంది అని చెప్పిద్ది. దీని తర్వాత నెక్స్ట్ పేజ్‌లో ఇంతకీ తనొక సోల్జర్‌తో ఇంటిమేట్ అయితా ఉంటది. బేసిక్‌గా ఈ అమ్మాయి ఒక హోర్ అన్నమాట. చలో లెట్స్ కంటిన్యూ. ఆ సోల్జర్ గాడిని అడిగిద్ది అమ్మాయి. నీ ఫెలో సోల్జర్స్ అందరూ అక్కడ కష్టపడి పనిచేస్తున్నారు గానీ, నువ్వు సన్‌రైజ్ ముందే ఇక్కడికొచ్చేసావేంటి అనేసి. దాంతో ఆ సోల్జర్ గాడు నీకు నేను రావడం నచ్చట్లేదా అనేసి అడుగుతాడు. ఈ అమ్మాయేమో అటువంటిదేం లేదు. నిజానికి నువ్వొక స్పెషల్ పర్సన్. నువ్విక్కడికి ప్రతిరోజు వస్తావు కదా! అనేసి చెప్పిద్ది. దాని తర్వాత ఇట్లా అడిగిద్ది. ఆ లేడీ కమాండర్‌ని చూస్తుంటే చాలా భయంగా ఉంది. నువ్వింకా ఇక్కడే ఎక్కువ సేపుంటే నీకేం ప్రాబ్లమ్ రాదా? అనేసి అడిగిద్ది. అప్పుడు వీడు చెప్తాడు. నాకా కమాండర్ అస్సలు నచ్చదు. మాలో ఎవ్వరికీ ఆ కమాండర్ నచ్చదు. తనెప్పుడు నోరు తెరిచినా కూడా డ్యూటీ అని, ఫెయిత్ అని ఏదేదో సుత్తి చెప్పి సమ్ క్రేజీ ఆర్డర్స్ ఇస్తుంది. అండ్ దాని తర్వాత కనీసం ఒక థాంక్స్ కూడా చెప్పదు. తనకి మా అంత స్కిల్ రాదు. కనీసం కమాండ్ చేయడం కూడా చేత కాదు. వెల్ హోలీ ఐరన్ చైన్ నైట్స్ యొక్క లీడర్ ఒక వుమెన్ అయ్యుండడం అనేది ఒక ట్రెడిషనే. కానీ తనక్కడ కేవలం ఆర్నమెంటల్ గా ఉంటే అలానే ఉండడానికి ట్రై చేస్తే ఎంతో బాగుండు అనేసి అనుకుంటాడు. అప్పుడు ఈ అమ్మాయేమో అంతమంది సోల్జర్స్ మధ్యలో ఆ ఒక్కదే అమ్మాయి ఉండడం ఎంతో కష్టమైన పని కదా అనేసి అనుకుంటది. అప్పుడు ఈ సోల్జర్ గాడేమో వాళ్ళందరూ ఎందుకంత కష్టపడి పనిచేస్తారో ఏంటో అనేసి అనుకుంటాడు. ఈ గ్యాప్ లో సడన్ గా అక్కడికి ఒక అమ్మాయి వచ్చేస్తది. తను వీళ్ళిద్దరిని చూసి గట్టిగా అరుస్తది. ఆడు కూడా గట్టిగా అరుస్తాడు. దాంతో ఆ అమ్మాయి చెప్పిద్ది. ఎలెన్ నేను నీకు ముందే చెప్పాను గదా! ఇది వర్క్ టెంట్. ఇక్కడికెందుకొచ్చావు అనేసి అడిగిద్ది. ఈడేమో ఫుల్ భయపడిపోతాడు. తనింక కవర్ చేయడానికి ట్రై చేస్తది. సారీ తన లిటిల్ సిస్టర్.
క్షమించు అని అడిగిద్ది. ఈడేమో ఇంతకీ ఆ బ్యాండేజ్ ఏంటి అనేసి అడుగుతాడు. ఈ అమ్మాయి చెప్పిద్ది, అదంతా తనకి వర్క్ కోసం కావాలే. యాక్చువల్లీ తనకి సిఫిలిస్ ఉంది. ఇప్పుడు తన ఫేస్ మీద కూడా అదొచ్చేసింది అని చెప్పిద్ది. దాంతో ఇంకా ఆ సోల్జర్ గాడు ఓకే అయితే ఇంక నేను బయలుదేరతాను అనేసి ప్యాంటేసుకుంటూ ఉంటాడు. తినేమో ఇంకా సారీ సారీ అని చెప్తానే ఉంటది. వాడింకా ఒక బ్యాగ్ ఆఫ్ ఫుడ్ ఇస్తాడు. ఇదిగో నీ యూజువల్ ఫీ అండ్ ఇది కూడా తీసుకో అని చెప్పి ఒక పర్ల్ నెక్లెస్ లాంటిది ఇస్తాడు. కానీ ఆ అమ్మాయేమో ఇది నాకెందుకిస్తున్నావు? మాలాంటి వాళ్ళకి ఇవన్నీ ఎందుకు అనేసి నవ్విద్ది. వీడేమో ఏం పర్లేదు ఒకసారి నా డ్యూటీ అయిపోయిన తర్వాత నాతో పాటు నేను ఇంటికి తీసుకెళ్ళిపోతాను. మా ఫ్యామిలీకి నేనే నెక్స్ట్ హెడ్‌ని కాబట్టి నేను ఎట్టి పరిస్థితిలో నిన్ను పెళ్లి చేసుకోలేను. కానీ నీకు ఈ విషయం తెలిసిందే కదా! నోబెల్స్ అన్ని చోట్లకి వాళ్ళ మిస్ట్రెస్‌ని తీసుకుపోతా ఉంటారు అని చెప్తాడు. అది మాత్రమే కాదు మనం మనతో పాటు మన సిస్టర్‌ని కూడా తీసుకుపోదాము. తనని ఒక మంచి డాక్టర్‌కి చూపిద్దాము అని చెప్తాడు. దాంతో తిను థాంక్ యూ జెరోమ్ అని చెప్పిద్ది. ఆ సోల్జర్ గాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాడెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఇట్లా అనుకుంటది. ఇలాంటి మాటలన్నీ బుర్రకెక్కించుకుంటే నేనెప్పటికీ ప్రాస్టిట్యూట్‌గా ఉండలేను అనేసి అనుకుంటది. పక్క టెంట్ నుంచి కొంచెం మంది అమ్మాయిలొచ్చి "నువ్వు చాలా లక్కీ లూకా" అనేసి అంటారు. వాళ్ళందరూ ఫుల్ జెలస్ ఫీల్ అయితా ఉంటారనమాట. మాతో కూడా అలాంటి మాటలు ఎవరైనా చెప్తే బాగుండు అని. తర్వాత ఈ లూకా ఏమో అలా అఫీషియల్స్‌తో ఒక మంచి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తే మంచిది కదా! ఐ మీన్ డేంజరస్ సిట్యుయేషన్స్‌లో తప్పించుకోవచ్చు అన్నట్టుగా చెప్పిద్ది. తర్వాత వీళ్ళందరూ బౌల్స్ తీసుకొచ్చి లూకా అనేసి అడుగుతా ఉంటారు. సరే అయితే టెంట్ లోపలికి రండి అని పిలుస్తది. వాడు ఒక బ్యాగ్ ఆఫ్ ఫుడ్ ఇస్తాడు కదా! అందులో ఉన్న గింజలన్నీ సగం సగం పంచేస్తా ఉంటది తను. ఓకే అయితే ఇవన్నీ స్ప్లిట్ చేసుకుందాము అని చెప్పి అందరికి ఇచ్చేస్తా ఉంటది. వెంటనే తినేకండి కొన్ని రోజులు దాసుకోండి అని చెప్పిద్ది. తర్వాత ఆ నైట్ ఇచ్చిన ఆ పర్ల్ నెక్లెస్ ఉంటది కదా! దాన్ని కూడా తెంపేసి అందరికి ఇచ్చేస్తది. ఆ పర్ల్స్ అన్నిటిని అందరూ సమానంగా పంచుకోండి అని చెప్పిద్ది. కానీ వాళ్ళందరూ అడుగుతారు, "హే లూకా ఇది నీకోసమే ఇచ్చాడు కదా ఆ నైట్" అని. తిను చెప్పిద్ది. కానీ మనం ముందే డిసైడ్ అయిపోయాం కదా! ప్రతి ఒక్క పర్సన్ ఇన్‌కమ్ అనేది మనందరి మధ్య సమానంగా పంచుకుంటామని అని చెప్పిద్ది. వీళ్ళందరూ కొంచెం మొహమాట పడతారు. దాంతో ఈ లూకా మొత్తం ఇట్లా ఆ ముగ్గురిని హగ్ చేసుకొని చెప్పిద్ది. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మనందరం ప్రాస్టిట్యూట్స్. ఇలాంటి ఒక జాబ్‌ని సొసైటీలో అందరూ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. అలాంటిది మనం ఈ పని ఒక హెరిటిక్ హంట్ మధ్యలో చేస్తున్నాము. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మనం ఎంత కష్టమైన పరిస్థితిలో బతుకుతున్నామని? మనల్ని ఎప్పుడైనా ఎవరైనా విచ్ అని చెప్పి మోసం చేయొచ్చు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళు జెలస్ ఫీల్ అవ్వకూడదు. ఇట్స్ సో అబ్సర్డ్ అనేసి చెప్పిద్ది. మనుషులందరూ లోపల నుంచి ఖాళీగా ఉంటారు. మనలో ఎవరికైనా కొంచెం ఎక్కువున్నా లేదా కొంచెం తక్కువున్నా కూడా అది అందరిలోనూ జెలసీని పెంచుతుంది. ఒకవేళ తక్కువుంటే వాళ్ళ మీద పిటీని చూపిస్తాము. ఒక చిన్న డిఫరెన్స్ మనందరినీ కోపంగా, హేట్‌ఫుల్‌గా మార్చేస్తుంది. సాడ్‌లీ ఇదంతా మనలాంటి ఏమీ లేని వాళ్ళకి 100% ట్రూ అనేసి చెప్పిద్ది. దాంతో వాళ్ళందరూ అటువంటిదేమి కాదు. మాకేం జెలసీ లేదు అని చెప్తారు. అప్పుడు ఈ లూకా చెప్పిద్ది. అవును అదే కరెక్ట్. మనం దాన్ని ప్రూవ్ చేయడానికే ప్రతిరోజు ఇలా స్ప్లిట్ చేసుకుంటున్నాము. మనందరం ఒక కామన్ ఫేట్‌ని షేర్ చేసుకుంటున్నాము. ఇది తప్ప ఇక్కడ బ్రతికే వేరే మార్గమే లేదు అని చెప్పిద్ది. దాని తర్వాత సరే అయితే మరి మిగతా సగం మొత్తాన్ని మన నైబర్స్‌తో పంచుకుందాము అని చెప్పిద్ది. అప్పుడు వీళ్ళందరూ అరే మళ్ళీనా వాట్ ఎ వేస్ట్ అనేసి అడుగుతారు. దాంతో లూకా చెప్పిద్ది. అదేంటి నేను ఇప్పుడే చెప్పాను గదా! మనం ఎట్టి పరిస్థితిలో ఈ జెలసీని అవాయిడ్ చేయాలి. అతిగా ఉంచుకోవడం కూడా డేంజరే అని చెప్పిద్ది. ఒకవేళ మిమ్మల్ని వాళ్ళందరూ కలిసి విచ్ అని రాట్ ఔట్ చేస్తే మీరేం చేస్తారు? అందుకే ఇప్పుడు కొంచెం గుడ్ విల్‌ని స్ప్రెడ్ చేయండి అనేసి ఆ ఫుడ్ ఇస్తుంది. దాని తర్వాత తను ఆ సిస్టర్ వైపుకి చూస్తది. తనేమో ఏదో పిచ్చిది తింటా ఉంటే కొట్టేస్తదనమాట. దాంతో తన బ్యాండేజ్ అన్నీ బయటకొచ్చేస్తాయి. ఇంతకి తనెవరో కాదు కాస్కా అనమాట. అరెరే! మొత్తం ఊడిపోయింది అనేసి మళ్ళీ కట్టేస్తది. నువ్వెప్పుడూ ఇలాగే ఉండాలి అనేసి చెప్పిద్ది. నీలాంటి ఒక డిఫెన్స్‌లెస్ బ్యూటీ ఇలాంటి ఏరియాలో తిరగకూడదు. నాట్ ఈవెన్ ఫర్ వన్ సింగిల్ డే. ఆ ఆకలితో ఉన్న మెన్‌కి నువ్వు కరెక్ట్ విక్టిమ్‌వి. ఎవరి డబ్బులు వాళ్ళే సంపాదించాలని నేను నిజంగా నమ్ముతాను కానీ నీ కన్సెంట్ లేకుండా ఒక ఫెలో వుమెన్‌గా నేను నిన్ను ఫోర్స్ చేయలేను అని చెప్పిద్ది. దాని తర్వాత లోపలే అనుకుంటది. ఆ విషయం పక్కన పెడితే ఆ అమ్మాయి చెస్ట్ మీదున్న ఆ బ్రాండ్ ఏంటి? ప్రాబబ్లీ దానికి కూడా ఏదో అర్థం ఉందేమో. ఈ విషయం గురించి నేనెవరితో కూడా చెప్పలేను. ఎందుకంటే దాన్ని చూసి వాళ్ళందరూ ఒక విచ్ మార్క్ అనుకోని భయపడే అవకాశం కూడా ఉంది అనేసి అనుకుంటది. ఈ గ్యాప్‌లో లూకా అనేసి వేరే కస్టమర్ గాడు కూడా వచ్చేస్తాడు. దాంతో ఈ లూకా ఏమో ఓకే. ఓకే. వస్తున్నా అనేసి చెప్పి హే నీనా నేనిప్పుడు ఇంకో జాబ్ చేయడానికెళ్తున్నాను. దయచేసి అందరి మీల్ నువ్వే చూసుకో అండ్ ఎలిన్‌ని కూడా చూసుకో అనేసి చెప్పిద్ది. ఈ నీనా అమ్మాయేమో ఓకే అని చెప్పిద్ది. తర్వాత ఈ ఎలిన్ ఒక బాటిల్ లాంటిది ఇస్తదనమాట ఆ నీనాకి. నా దగ్గరకొచ్చిన ఒక డాక్టర్ కస్టమర్ పేమెంట్‌గా ఇది ఇచ్చాడు.
ఎందుకంటే ఆ డాక్టర్‌కి నేను నీ గురించి చెప్పాను అని చెప్పిద్ది. దీన్ని మార్నింగ్, నైట్ ఒక మౌత్‌ఫుల్ తీసుకోమని చెప్పాడు అని చెప్పిద్ది. దాంతో ఆ నీనా థాంక్స్ అని చెప్పిద్ది. దాని తర్వాత కాస్కాని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతది. ఈ జఫా కస్టమర్ గాడేమో ఆ లూకాని లిక్ చేస్తా ఉంటాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ ఈ నీనా కాస్కాని తీసుకొని పోతా ఉంటే ఒక చిన్న కొండ లాంటి దాని మీద ఆ హెరిటిక్ గాడిని అందరూ రాళ్ళతో కొడతా ఉంటారనమాట. హెరిటిక్, హెరిటిక్ అని చెప్పేసి ఆడిని కొడతా ఉంటారు. ఒక చిన్న పిల్లోడు కొట్టాలా అనేసి అడిగితే వాళ్ళ మమ్మీ చెప్పిద్ది, "అడగకు వెంటనే కొట్టు" అని. దాంతో ఆడు కూడా కొట్టేస్తా ఉంటాడు. కానీ నీనా అదంతా చూసి, "ఛ! ఏం చేస్తున్నారా వీళ్ళంతా" అన్నట్టు మొహం తిప్పుకుంటది. దాంతో అక్కడున్న జనమందరూ తేడాగా చూస్తారు నీనాని. ఇంక తినకు గూడా ఏం చేయాలో అర్థం కాదు. కింద నుంచి ఒక రాయి తీసుకొని ఇసిరేస్తది. అది కూడా తనకు చేయాలని ఉండదు గానీ, ఇంకా ఫోర్స్‌ఫుల్‌గా చేయాల్సొస్తది. నెక్స్ట్ మనకి ఒక ముసలోడిని చూపిస్తారు. ఆ ముసలోడు కర్రకి కాకి లాంటి దాన్ని కట్టేసి, "దిస్ ఈస్ ది హాక్. ఇదే ది గాడెస్ ఆఫ్ ఫ్లేమ్స్ యొక్క రెవల్యూషన్. నేను చెప్పేది అందరూ వినండి. త్వరలోనే హాక్ వస్తుంది. ఈ బార్బేరియన్స్ అందరిని అది రెబెల్ చేసిన తర్వాత మనందరినీ ఒకటే నేషన్‌గా అది యునైట్ చేస్తుంది" అని చెప్తాడు. ఆ సొల్లు మాటలందరూ విని, "హే ముసలోడా ఏం చెప్తున్నావు? నిన్ను ఇక్కడే ఉంచుకుంటే మమ్మల్ని కూడా హెరిటిక్స్ అంటారు. ఇక్కడి నుంచి వెళ్ళిపో" అనేసి తరిమేస్తా ఉంటారు. కాస్కా ఏమో ఆడిని చూసి వాడు ఏం చెప్తున్నాడని అట్రాక్ట్ అయితా ఉంటది అక్కడికెళ్దామని. కానీ నీనా లాగేస్తా ఉంటది. అక్కడికెళ్ళకు ఎలీన్ అని. దాంతో సీన్ కట్. నెక్స్ట్ ఈళ్ళు వాటర్ తెచ్చుకోవడానికి ఒక రివర్ లాంటి దాని దగ్గరికెళ్తారు. కాస్కాని బ్యాంక్ దగ్గర వదిలేసి తిను వాటర్ తీసుకుంటది. తర్వాత కాళ్ళు కడుక్కుంటే వాటర్‌లో మొత్తం బ్లీడ్ అయితా ఉంటదన్నమాట. ఈ నీనా లోపల అనుకుంటది, అసలు ఈ బ్లీడింగే ఆగట్లేదు. అది మాత్రమే కాదు, దాంతో పాటు పసు కూడా కలిసిపోయి ఉంది. నా నోటి లోపల మొత్తం ఉబ్బిపోయింది. మేబీ నేను చచ్చిపోతానేమో. ఆ డాక్టర్ చెప్పిన దాని ప్రకారము ఈ డిసీజ్‌తో ఒకవేళ బ్యాడ్ బ్లడ్ నా బుర్ర వరకు వెళ్ళిపోతే నేను పిచ్చిదానిలా తయారవుతానేమో. నేను కూడా నీలానే మారిపోతానా అనేసి అడిగిద్ది ఎలీన్‌ని. "నీకు భయమేయదా ఎలీన్" అనేసి అడిగిద్ది. మనం ఈ ప్లేస్‌లో ఆల్మోస్ట్ ఆల్ డే ఈ టవర్ యొక్క షాడోలోనే బతుకుతున్నాము. ఇక్కడ దేవుడున్నా కూడా మనకెందుకు ఇదొక శ్మశానంగా ఎంతో టెర్రిబుల్‌గా అనిపిస్తుంది. నాకు చాలా భయమేస్తుంది. ఐయామ్ సో స్కేర్డ్. అసలు నాకిలా ఉండాలని లేదు. లూకా అనేసి ఏడుస్తా ఉంటది. నాకు చనిపోవాలంటే భయంగా ఉంది. బ్రతకాలంటే భయంగా ఉంది. ఈ ప్రపంచం అంటే భయంగా ఉంది. ఈ దేవుడన్నా భయమేస్తుంది. ప్రతి ఒక్కటి ఇవన్నీ నన్ను భయపెడుతున్నాయి. నేనింక ఇక్కడ ఉండలేను అనేసి ఏడుస్తా ఉంటది. కానీ సడెన్‌గా కాస్కా యొక్క బ్రాండ్‌లో నుంచి బ్లడ్ రావడం స్టార్ట్ అయిద్ది. ఆ రివర్ బ్యాంక్ దగ్గర కొన్ని శవాలుంటాయి. ఆ శవాలు లేస్తాయన్నమాట స్లోగా. దాంతో ఆ చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కి వెళ్ళిపోదాము. మళ్ళీ అదే సీన్ కంటిన్యూషన్ చూపిస్తారు. స్లోగా డీమన్స్ అన్ని పైకొచ్చేస్తా ఉంటాయి. ఐ మీన్ ఆ డెడ్ బాడీస్‌ని పొసెస్ చేస్తాయి కదా డీమన్స్. సో అవన్నీ లేస్తాయి. అవన్నీ ఇట్లా మాట్లాడతాయన్నమాట. నేను ప్రే చేసినా కూడా నేను చావాల్సొచ్చింది. నేను ప్రే చేస్తూనే ఉన్నాను. పెయిన్, సాక్రిఫైస్, అసలు నా బాడీ ఏది? వేర్ ఈస్ మై వార్మ్ బాడీ? కర్స్ యూ గాడ్ అనేసి తిడతా ఉంటాయి అవన్నీ. తర్వాత వాటికి సాక్రిఫైస్ కనిపిస్తది. అదే కాస్కా. సడెన్‌గా మనకి మళ్ళీ ఆ క్రీపీ ఐస్ చూపిస్తారు. అవి నిద్రపోతున్నట్టుగా ఉంటాయి గానీ, ఈ డీమన్స్ అందరూ కాస్కా వైపుగా పరిగెట్టడం స్టార్ట్ చేయంగానే వెంటనే ఇట్లా కళ్ళు తెరుస్తాయి. ఇంతకీ అక్కడ ఫీటస్ ఉంటదన్నమాట. అదే ఆ డీమన్ బేబీ ఉంటది కదా! కాస్కా యొక్క బేబీ. అదొచ్చేసి వీళ్ళందరిని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తది. వీళ్ళందరూ ఆ డీమన్ దగ్గరికొస్తా ఉంటే కాస్కా ఏమో ఆ బేబీని చూసి వచ్చేయడానికి ట్రై చేస్తది. కానీ ఎనకాల నుంచి నీనా వచ్చేసి ఆపేసి తీసుకోబోతది. ఐ మీన్ కాస్కా సెన్స్ చేయగలదు కదా ఆ బేబీని. చలో లెట్స్ కంటిన్యూ. దాంతో వాళ్ళు స్లోగా ఆ టెన్స్ లోపలికెళ్ళిపోతారు. నెక్స్ట్ ఆ డిమోనిక్ ఐస్ క్లోజ్ అయితాయన్నమాట. ఆ టవర్‌ని చూపిస్తారు తర్వాత సీన్‌లో. అక్కడ ఫర్నీస్ సూప్ మీల్ తింటా ఉంటది. ఒక పక్క వాళ్ళందరూ గుర్తుకొస్తా ఉంటారు తనకి. దాంతో ఇంకా తను తినడం మానేస్తది. ఇంతకీ ఎనకాల లూకా దగ్గరికి డైలీ ఎళ్ళే సోల్జర్ ఉంటాడు గదా! వాడుంటాడు. "దీనమ్మ ఏంట్రా ఇదంతా? డిన్నర్ టైమ్‌లో కూడా మనం వాళ్ళ అరుపులు వింటూ ఉండాలా?" అనేసి తిట్టుకుంటాడు. ఆ పక్కనే ఉన్న ఇంకొకడేమో, "అసలు హోలీ ఐరన్ చైన్ నైట్స్ మాస్కస్‌కి ఎందుకు హెల్ప్ చేయాలి? మన టాస్క్ కేవలం ఆయనని గార్డ్ చేయడమే కదా!" అనేసి అంటాడు. ఇప్పుడు ప్రాక్టికల్‌గా మనమేదో ఆయన పర్సనల్ ఆర్మీగా తయారయ్యాము అనేసి తిట్టుకుంటాడు. అప్పుడు ఈ కస్టమర్ గాడు ఇట్లా చెప్తాడు. అసలు తను ఏం ఆలోచిస్తుందో ఏంటో, అదే మన కమాండర్ అదేదో మాస్కస్ దగ్గర పాజిటివ్ ఇంప్రెషన్ తెప్పించుకోవడానికి ట్రై చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆర్ మేబీ ఇట్స్ హర్ వుమెన్స్ హార్ట్ అనేసి అంటాడు. పక్కనున్న సోల్జర్స్ సైలెంట్ గా ఉండు, తనకు వినిపిస్తుంది అనేసి చెప్తారు. ఈ గ్యాప్ లో సడన్ గా సర్పికో గాడు వచ్చి అక్కడ సూప్ పంపేస్తాడనమాట. అరే రే సారీ అనేసి చెప్తాడు. దాని తర్వాత ఫర్నీస్ దగ్గరికి వెళ్ళి తనకు కూడా సారీ చెప్తాడు. ఈ ఫర్నీస్ ఏమో తిడతా ఉంటది, డోంట్ వేస్ట్ ఫుడ్ అని. ఒక పక్క ఈ సోల్జర్స్ అందరూ తిట్టుకుంటారు వాడిని కూడా. అసలు ఇలాంటి ఒక జఫాగాడికి హర్డ్ ఆఫ్ ఆర్మ్స్ పోస్ట్ ఎలా వచ్చింది అని. ఈ కస్టమర్ గాడు చెప్తాడు, ఎందుకంటే వాడెప్పుడు తన చుట్టే తిరిగి తోకుప్పుకుంటూ తన బూట్స్ నాకుతాడు కాబట్టి అని. ఆ విషయం పక్కన పెడితే ఈ రెఫ్యూజీస్ మళ్ళీ పెరిగిపోయారు. కొన్నిసార్లు నాకే భయమేస్తుంది. ఈ అబిలియన్ మానిస్ట్రీ మొత్తం డే బై డే ఈ రెఫ్యూజీస్ తో నిండిపోతుందని. ఓకే వాట్ ఎవర్ అనేసి అంటాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ సర్పికో ఇంకా ఫర్నీస్ ఎక్కడికో బయలుదేరుతారు. వాళ్ళు వెళ్లే దారిలో వాళ్ళకి ఫాదర్ మాస్
మాస్కస్ యొక్క బాడీగార్డ్స్, టార్చరర్స్ ఉంటారు కదా! వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళందరూ మీట్‌ని తినిపిస్తా ఉంటారు ఆ కాకులకి. అవన్నీ ఏదో పెట్స్ లాగా బిహేవ్ చేస్తాయి వాళ్ళతో. అదంతా చూసి వీళ్ళు ఆశ్చర్యపోతారు. ఈ గ్యాప్‌లో సడెన్‌గా అక్కడికి బాడీ మొత్తం కవర్ చేసుకొని ఒక క్రో లాంటి మాస్క్ పెట్టుకున్నోడు ఉంటాడు కదా! వాడొచ్చేస్తాడు. ఫర్నిస్ అడిగిద్ది ఫాదర్ మోస్గస్ ఎక్కడున్నారు అని. ఆడు చెప్తాడు మాస్టర్ ఇప్పుడు చాపెల్‌లో ఉన్నారు. నేనిప్పుడు ఆయన దగ్గరికెళ్తున్నాను. నాతో రండి అని పిలుస్తాడు. దాంతో సీన్ కట్. వాడెనకాల ఫాలో అవ్వకుంట ఎళ్ళిపోతారు ఈళ్ళిద్దరూ. అలా నడుచుకుంటూ ఎళ్ళేటప్పుడు ఈ క్రో మాస్ గాడు చెప్తాడు. వాళ్ళని చూసి ఆశ్చర్యపోయారా? వాళ్ళ పక్షులతో ఆడుకోవడం వల్ల మీరలా ఆశ్చర్యంగా చూస్తున్నారా? లేదా వాళ్ళ అపియరెన్స్ వల్ల మీరలా చూస్తున్నారా అని అడుగుతాడు. తినేమో అటువంటిదేమీ లేదు అని చెప్పిద్ది గానీ, ఈ మాస్క్ గాడు కంటిన్యూ చేస్తాడు. వాళ్ళందరూ ఎంతో గుడ్ నేచర్డ్ పీపుల్. కేవలం మా అపియరెన్స్ వల్ల మమ్మల్ని ప్రజలందరూ ఎంతో క్రూయల్‌గా పర్సిక్యూట్ చేశారు. మమ్మల్ని ఊర్ల నుంచి, టౌన్స్ నుంచి వెలివేశారు. అండ్ సర్కసెస్‌కి అమ్మేశారు గూడా. మాలో కొంచెంమందయితే మాన్‌స్టర్స్‌గా ఫారెస్ట్‌లో సీక్రెట్‌గా బతికేవాళ్ళము అనేసి చెప్తాడు. దాని తర్వాత వాడినెత్తుకున్న మాస్క్ తీసేస్తాడు. సర్పికో గాడు లోపల అనుకుంటాడు. వీడేంటి చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు అని. ఐ మీన్ వాడు చెప్పిన దానికి వాడి అపియరెన్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది కదా! తర్వాత వాడు చెయ్యి తీసి దయచేసి చూడండి అని చూపిస్తాడిట్లా. సన్‌లైట్‌లో పెట్టంగానే చిన్న చిన్నగా బొబ్బలొచ్చేసాయి మొత్తం. నేను పుట్టినప్పటి నుంచి నాకీ డిసీజ్ ఉంది. సన్‌లైట్‌లో నా స్కిన్ మొత్తం ఇలానే అయిపోతుంది అని చెప్తాడు. అది మాత్రమే కాదు నా కాన్‌స్టిట్యూషన్ గూడా చాలా వీక్. ఈ మాస్క్ లేకుండా నేను 3 రోజుల్లో చచ్చిపోతాను అని చెప్తాడు. దాని తర్వాత వాడి పాస్ట్ స్టోరీని చెప్తాడనమాట. మా ఊరు నుంచి నన్ను వెలివేశారు. అసలెవరూ లేని ప్లేస్‌లో నేను ఉండాల్సొచ్చింది అని. అండ్ అదే టైంకి తన ఫాదర్ మోస్గస్‌ని కలిసాడని. అండ్ అప్పుడే ఫాదర్ మోస్గస్ ఎంతో అఫెక్షనేట్‌గా తన రోప్‌తో ఆ సన్‌లైట్‌ని బ్లాక్ చేశాడు అని చెప్తాడు. అండ్ మా అందరికీ ఈ మాటలాయన చెప్పారు అని చెప్తాడు. ఫ్లాష్ బ్యాక్‌లో మనకి మోస్గస్ మాటలు వినిపిస్తాయి. ఈ జనమందరూ కేవలం మీ అపియరెన్స్ చూసి మిమ్మల్ని డీమన్స్ అని, మాన్‌స్టర్స్ అని పిలుస్తున్నారు. కానీ నిజానికి వాళ్ళందరూ ఎంతో తప్పు చేస్తున్నారు. ఎందుకంటే ఇదిగో నా చేతిలో ఉన్న స్క్రిప్చర్స్‌లో మీలాంటి వాళ్ళు డీమన్స్ అని ఎక్కడా రాయలేదు అని చెప్తాడు. మీకీ స్పెషల్ ఫార్మ్ అనేది ఒక స్పెషల్ రీజన్ కోసం ఇచ్చారు అని నేను బలంగా నమ్ముతున్నాను. ఆ దేవుడు మీకిచ్చిన ఫేట్ ఇది అని చెప్తాడు. మీ అన్‌యూజువల్ అపియరెన్స్ అండ్ మీ హార్ట్ మొత్తం హేట్రెడ్‌తో నిండిపోవడము అండ్ భయంతో ఆ జనం నుంచి దూరంగా పారిపోవడము ఇదంతా ఆ దేవుడు చేసిందే అని చెప్తాడు. మై చిల్డ్రన్ చూసన్ బై ఫేట్ హావ్ ప్రైడ్ అండ్ హావ్ ఫెయిత్ అని చెప్తాడు. బేసిక్‌గా ఆ ఫాదర్ మోస్గస్ గాడు అలా మంచి మాటలు చెప్పిన తర్వాత వీళ్ళందరూ నమ్మేస్తారనమాట. నిజంగానే వి ఆర్ చూసన్ బై గాడ్ అనేసి అనుకుంటారు. అప్పుడు ఫర్నీ చెప్పిద్ది అవును నిజంగానే అదొక మిరాకిల్ అని. దాని తర్వాత ఈడు చెప్తాడు నిజానికి నాకీ పని చేయడం అస్సలు నచ్చదు. ఐ యామ్ షన్డ్, హేటెడ్ అండ్ ఫియర్డ్. ఇలా జనాన్ని హర్ట్ చేయడం నాకసలు నచ్చదు. నిజంగానే నేనొక మాన్‌స్టర్‌లా మారిపోయానేమో అని నాకనిపిస్తుంది. వెల్ ఒకవేళ నేను అలాంటి వ్యక్తిని కాకపోతే నేనిలాంటి పనులు ఈ జనానికి చేయలేనేమో అని చెప్తాడు. హౌవెవర్ ఈ పని చేయడంలో నాకెంతో గర్వంగా ఉంది. ఎందుకంటే ఇది నాకు ఆ దేవుడిచ్చిన ఒక హోలీ పోస్ట్. అది మాత్రమే కాదు హోలీ స్క్రిప్చర్‌లో దీన్ని రికార్డ్ కూడా చేస్తారు అని చెప్తాడు. దాంతో సీన్ కట్. ఈళ్ళు నడుచుకుంటూ ఆ ప్రేయర్ హాల్ దాకా ఎళ్ళిపోతారు. ఇంతకీ అక్కడ గట్టి గట్టిగా సౌండ్ వస్తా ఉంటది. ఏంటి సౌండ్ అని ఫర్నిస్ అడిగిద్ది. అప్పుడు ఈ క్రో గాడు చెప్తాడు. అది సౌండ్ ఆఫ్ వర్షిప్. ది మాస్టర్స్ వర్షిప్ అనేసి చెప్తాడు. తర్వాత ఇట్లా వెళ్ళండి అనేసి చూపిస్తే అక్కడ ఫాదర్ మోస్గస్ గాడు ఉంటాడు. ఇంతకీ వాడక్కడ మొహాన్ని నేలకేసి కొట్టుకుంటా ఉంటాడనమాట. బేసిక్‌గా అదే వాడి ప్రేయర్. చలో లెట్స్ కంటిన్యూ. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోతే అక్కడి నుంచి కంటిన్యూషన్ ఉంటుంది. దీని పేరు ఫియర్స్ బిలీవర్. వీడా హాక్ బొమ్మ లాంటి దాని ముందు ప్రే చేస్తా ఉంటాడనమాట. వాడు గట్టిగా వాడి తల కొట్టుకుంటా ఉంటాడు నేలకేసి. అప్పుడు ఫర్నిస్ అడిగిద్ది అసలు ఇదంతా ఏంటి అని. ఆ క్రోగాడు చెప్తాడు ఇది ప్రోస్ట్రేషన్ అని చెప్పి. ఫాదర్ మోస్గస్ ఈ పని మార్నింగ్, నైట్ చేస్తూనే ఉంటారు. రోజుకిలా 1000 టైమ్స్ చేస్తారు అని చెప్తాడు. యాస్ ఫార్ యాస్ ఐ నో పాస్ట్ 10 ఇయర్స్‌గా ఫాదర్ మోస్గస్ ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా ప్రతిరోజు ఈ ప్రేయర్‌ని చేస్తూనే ఉన్నారు అని చెప్తాడు. సడెన్‌గా ఫాదర్ గాడు ఆపేస్తాడు. అదంతా చూసి సర్పికో గాడు నవ్వుకుంటాడు లోపల. సో ఇదేనన్నమాట ఆ ఫేస్‌కి సీక్రెట్ అని. దాంతో ఇంకా వాళ్ళు నడుచుకుంటూ పోతారు. ఫాదర్ మోస్గస్ అనేసి అడుగుతది ఫర్నిస్. వీడేమో మిస్ ఫర్నిస్ చెప్పండి అనేసి అడుగుతాడు. అప్పుడు ఫర్నిస్ అడిగిద్ది ఫాదర్ యూ ఆర్ బ్లీడింగ్ అని. అప్పుడు వీడు వాడేసుకున్న క్లోక్‌ని లేపుతాడు. సారీ నేను చూడలేదు. ఇప్పుడు నేను నా కాళ్ళని ఫీల్ అవ్వలేకపోతున్నా అనేసి అంటాడు. ఒక కథనం ప్రకారము ఈ టవర్‌లో సుప్రీం కింగ్ గైసరిక్ ఒక సేజ్‌ని బంధించి ఉంచాడంట. ఆ కింగ్ చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఆయన ఎన్నో రకాల టార్చర్‌ని అనుభవిస్తూ లాస్ట్‌కి ఒక ఏంజెలే ఇక్కడికి దిగొచ్చేటట్టు చేశాడు. ష్యూర్‌లీ ఈ హోలీ గ్రౌండ్‌కి ఎంతో మిరాక్యులస్ వర్చ్యూ ఉంది అని చెప్తాడు. దాని తర్వాత ఆ క్రో గాడు బ్యాండేజ్ చేస్తా ఉంటాడు. ఈ ఫాదర్ థాంక్స్ చెప్తాడు. దాని తర్వాత చాలా సేపు సుత్తి చెప్తాడు. కాసేపటి తర్వాత ఈ పెయిన్ పోతుంది. ప్రస్తుతానికి నేను బేర్లీ వాక్ చేయగలను గానీ ఈ పెయిన్ అంటే నాకెంతో
ఇష్టము. స్ట్రిక్ట్ లాస్ ఆఫ్ గాడ్‌ని ఎన్ఫోర్స్ చేయడమే నా సేక్రెడ్ డ్యూటీ. సాడ్‌లీ దీని అర్థం ఏంటంటే వేరే వాళ్ళకి కూడా నేను ఈ పెయిన్ ఇవ్వాలి. ఆఫ్‌కోర్స్ నాకు గిల్ట్ అనేదే లేదు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తాడో తను తన పర్సనల్ లైఫ్‌ని వదులుకోవాలి అనేసి చెప్తాడు. నాకు ఈ దెబ్బలన్నీ కేవలం ఎవిడెన్స్ ఆఫ్ ఫెయిత్ అనేసి చెప్తాడు. ఫర్నిస్ మొత్తం కొంచెం డిప్రెస్డ్ స్టేట్ లోపలికెళ్ళిపోయేసరికి ఈ ఫాదర్ గాడు అడుగుతాడు, మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడుతుందా అని. మీరేమైనా కన్ఫెస్ చేయాలనుకుంటున్నారా? వీళ్ళందరినీ వెళ్ళిపోమనాలా అనేసి అడుగుతాడు. అప్పుడు ఫర్నిస్ చెప్పిద్ది, లేదు లేదు అటువంటిదేం అవసరం లేదు. కానీ దయచేసి నేను చెప్పేది వినండి అని. అప్పుడు అడిగిద్ది, నాకేం అర్థం కావడం లేదు. ఇదంతా చేయడం వల్ల నిజంగా జనం రక్షించబడతారా అనేసి అడిగిద్ది. మనం చాలా మంది సస్పెక్ట్స్ ని అరెస్ట్ చేస్తున్నాము. కానీ ఈ ప్రీస్ట్స్ యొక్క మర్డర్స్ ఆగుతాయన్నట్టుగా ఎటువంటి ఇండికేషన్ కనిపించట్లేదు. రిపోర్ట్స్ ప్రకారము ఈ రెఫ్యూజీస్ యొక్క యాటిట్యూడ్ మన వైపుకి ఎంతో బ్యాడ్ గా పెరుగుతుంది అని చెప్పిద్ది. అండ్ అది మాత్రమే కాదు, ఈ విషయం చెప్పడానికి నాకెంతో సిగ్గేస్తుంది కానీ మా హోలీ ఐరన్ చైన్ నైట్స్ లో కూడా మన డ్యూటీని ఎదిరించి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి నా ఇన్ఎక్స్పీరియన్స్ ని క్షమించండి. కానీ ఇదే కొనసాగితే మనం చేసేది ఎందుకు పనికి రాకుండా ఈ జనాల్ని భయపెట్టడమే అవుతుంది అని చెప్పిద్ది. దాంతో ఫాదర్ గాడు కొంచెం సేపు ఆలోచించి, సరే అయితే ఇప్పుడు నేను నీకు ఒక స్టోరీ చెప్తాను విను అనేసి స్టార్ట్ చేస్తాడు. ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఒక హోలీ ఉమెన్ ఉండేది. తను పోవర్టీని ప్రాక్టీస్ చేసి తన జీవితం మొత్తం ఎదటి వారి ఎయిడ్ కోసమే పనిచేసింది. అండ్ అది మాత్రమే కాదు, బ్రింక్ ఆఫ్ డెత్ లో ఉన్న మనుషులందరూ అబండన్ చేసిన పీపుల్ ని, వాళ్ళ డిసీజ్ వల్ల వాళ్ళ పావర్టీ వల్ల అబండన్ అయిపోయిన జనాన్ని ఆవిడ బ్లాంకెట్స్ తో కవర్ చేసి వాళ్ళని ఎంబ్రేస్ చేసుకొని ఒక మదర్ లాగా వాళ్ళ హ్యాండ్స్ పట్టుకునేది. కనీసం వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడైనా వాళ్ళు ప్రశాంతంగా ఉండాలని. అండ్ ఒక టైంకి చనిపోతున్న ఒక ఓల్డ్ మ్యాన్ ని తను చూసింది. అండ్ ఎప్పటిలానే ఆయన హ్యాండ్ పట్టుకొని పీస్ ఇద్దామని ట్రై చేసింది. కానీ ఈ మాటలే ఆ ఓల్డ్ మ్యాన్ చెప్పాడు అని చెప్తాడు. ఇంతకీ ఆ ఓల్డ్ మ్యాన్ గాడు ఇట్లా చెప్తాడు, నేను ఇక్కడ ఒంటరిగా దారి పక్కన కుళ్ళిపోతూ చచ్చిపోతున్నానంటేనే అది నా ప్రౌడ్ అండ్ సాలిట్యూడ్ ఇండిపెండెన్స్ లైఫ్ కి నిదర్శనం. దయచేసి నా డెత్ ని నీ వామ్తో డిస్క్రేస్ చేయకు అని చెప్తాడు. దాని తర్వాత ఏదో చెప్తాడు, అది నాకు అర్థం కాలే, మీరే చదువుకోండి. దాని కింద ఈ స్క్రిప్చర్స్ లోనే అంతా ఉంటాయి, మనం సొంతంగా ఏ డెసిషన్ తీసుకోవద్దు అని చెప్తాడు. ఆ దేవుడు ఫర్ గాడ్ అండ్ గాడ్ అలోన్ డూ వి యాక్ట్ అని చెప్తాడు. నువ్వు ఫెయిత్ ఉంచు, నువ్వేమి డిప్రెస్ అయిపోకు. యూ షల్ నాట్ డిప్లోర్ డిస్ట్రెసింగ్ డ్యూటీస్. అండ్ ఎదటోళ్ళ మిస్అండర్స్టాండింగ్ కి కూడా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ సొంత డెత్ కి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఎదటోళ్ళ డెత్ ని చూసి భయపడాల్సిన అవసరం కూడా లేదు. తో షల్ నాట్ సీక్ రెట్రిబ్యూషన్ ఫర్ థైన్ యాక్షన్స్. నువ్వు గాడ్ ని క్వశ్చన్ చేయకూడదు. ఏదైతే రక్తపాతం మనం చేస్తున్నామో ఇదంతా మనం ఆ దేవుడికి డివోట్ చేస్తున్నదే. దాట్ ఈస్ వాట్ ఫెయిత్ ఇస్ అబౌట్ అని చెప్తాడు. దాంతో ఫర్నిస్ ఇంకా నీళ్ళు ఆన్ చేసి ప్రే చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ ఫాదర్ గాడు ఆ దేవుడు నీతో ఉండుగాక అన్నట్టు బ్లెస్సింగ్ ఇస్తాడు. దాని తర్వాత ఆ క్రో గాడు పిలుస్తాడు, మాస్టర్ దయచేసి మాతో రండి అని. ఓకే అయితే అని ఫాదర్ గాడు బయలుదేరుతాడు. దాంతో సీన్ కట్. ఫర్నిస్ సర్పికో గాడిని కూడా తీసుకోబోతుంది పద వెళ్దాము అని. ఒకసారి వెనకాలకి చూసి ఆ ఫాదర్ గాడు అన్న మాటలు గుర్తెచ్చుకుంటది, గాడ్ ఫర్ గాడ్ అండ్ గాడ్ అలోన్ డూ వి యాక్ట్ అని. దాంతో ఆ సీన్ కట్ గాని ఇంతకీ ఆ డోమ్ పైనుంచి మళ్ళీ ఆ ఈవిల్ ఐస్ చూస్తా ఉంటాయి అన్నమాట. అక్కడ ఏముంటది ఏమో ఏం కనిపించదు. ఒక చిన్న డీమన్ లాంటిది ఆ డోమ్ నుంచి నడుచుకుంటూ పోతా ఉంటది. అదేంటో మీకు వచ్చే చాప్టర్స్ లో అర్థమవుతుంది. లెట్స్ కంటిన్యూ. కట్ చేస్తే మళ్ళీ మనకి ఆ టెంట్లు కనిపిస్తాయి. ఆ గుడిసెల్లో ఆ నీనా మొత్తం పంచుతా ఉంటది ముసలోళ్ళకి పేదోళ్ళకి అంతా ఆ రేషన్ ని. ఆ పనంతా చేసి తను ఫుల్ అలసిపోతా ఉంటే ఒక పక్క కాస్కేమో ఆ మట్టిలో ఆడుకుంటా ఉంటది చిన్నపిల్లలతో. దాంతో ఇంకా నీనా ఫుల్ కోపడుతుంది. ఏం చేస్తున్నావు ఎలిన్, నీ బట్టల్ని నువ్వు మట్టి మట్టి చేసుకుంటున్నావు అనేసి లాగేస్తుంది. ఈ గ్యాప్ లో నీనా దగ్గరికి ఎవడో అబ్బాయి వస్తాడు. హే నీనా అనేసి పిలుస్తాడు. ఈ నీనా ఏమో జోచిం నువ్వా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏం మాట్లాడకుండా. అట్లా వెళ్ళిపోతూ చెప్పిద్ది, ప్రస్తుతానికి నేను బ్రేక్ లో ఉన్నాను, ఒకవేళ ఇది బిజినెస్ గురించి అయితే వేరే అమ్మాయిని అడుగు అని చెప్తుంది. నీకు తెలుసు కదా ఇప్పుడు నా బాడీ పరిస్థితి ఏమీ బాలేదు అని చెప్పిద్ది. వీడేమో అవును అవును అని చెప్తాడు. దాంతో నీనా వెనక్కి తిరిగి మళ్ళీ ఇట్లా చెప్పిద్ది, ఆర్ మేబీ నీకు తెలిసినా కూడా నువ్వు మళ్ళీ నా దగ్గరికి రావాలనుకుంటున్నావా కస్టమర్ అనేసి అడిగిద్ది. దాంతో వీడు అటువంటిదేమీ లేదు, నేను నీకోసమే దిగులు పడుతున్నా అనే చెప్తాడు. అప్పుడు నీనానేమో నువ్వు ఎంత కైండ్ వర్డ్స్ చెప్పినా కూడా నేను నీకేమీ ఫ్రీబీస్ ఇవ్వను అని చెప్పిద్ది. వాడేమో అటువంటిదేమీ లేదు, నేను దానికోసం రాలేదు అని చెప్తాడు. దాంతో నీనా గట్టిగా అరుస్తుంది, అయితే నా దగ్గరికి రా అని. దాంతో అందరూ చూస్తారు. వీడు కొంచెం షేమ్ఫుల్ గా ఫీల్ అవుతాడు గానీ నీనా వాడి దగ్గరికి వెళ్ళిపోయి, నిజంగా నువ్వు అంత ధైర్యవంతుడు అయితే ఈ రోజు రాత్రి మిడ్ నైట్ ఎప్పుడైతే గంట కొడతారో అప్పుడు రివర్ సైడ్ కి రా అనేసి పిలుస్తుంది. దాని తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
వచ్చేస్తది. లూకా వాళ్ళ టెంట్ లోపలికొచ్చి పడుకుంటది. వాళ్ళందరూ అడుగుతారు, "ఏంటి ఎందుకు అరుస్తున్నావు" అని. కానీ తినేం చెప్పదు. "ఏమీ లేదు" అని చెప్పి పడుకుంటది. దాంతో సీన్ కట్. మిడ్‌నైట్ అయిపోతది. ఇంతకీ ఆ రివర్ బెడ్ దగ్గరికి ఆ జోచిన్ గాడు వచ్చేస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో నీనా కూడా ఎళ్ళిపోతది. "అరే! సో నువ్వొచ్చావా?" అనేసి వాడిని హగ్ చేసుకొని, "ఇప్పుడు చెప్పు జోచిన్ నేనంటే నీకిష్టమా?" అనేసి అడిగిద్ది. అప్పుడు వాడేమో, అవును నాకిష్టమే" అనేసి చెప్తాడు. "అయితే నువ్వు నాకు అబద్ధం చెప్పావు గదా!" అనేసి అడిగిద్ది. "నువ్వు నాతో చావగలవా?" అనేసి అడిగిద్ది. "నాతో పాటు నువ్వు నరకానికైనా వస్తావా?" అనేసి అడిగిద్ది. వాడింకా కళ్ళలో కళ్ళు పెట్టి చూసేసరికి, వస్తాను" అని చెప్తాడు. "ఒకవేళ నీతో అయితే నేనెక్కడికైనా వస్తా" అనేసి చెప్తాడు. దాంతో నీనా వాడిని కిస్ చేస్తది. "ఓకే అయితే నాతో పాటు రా" అని వాడినెక్కడికో తీసుకుపోతా ఉంటది. వాడు అడుగుతాడు, "ఎక్కడికెళ్తున్నామని?" అప్పుడది చెప్పిద్ది. "ఎక్కడైతే ఈ భయపెట్టే దేవుడుండడో ఈ ప్రపంచం అంచులకి" అని చెప్పిద్ది. దాంతో వాళ్ళెళ్ళిపోతా ఉంటారు. ఈ గ్యాప్‌లో అక్కడికి లూకా వచ్చేస్తది. "అరే! ఏంటి పిల్ల ఎక్కడికెళ్ళిపోతుంది" అనేసి అనుకుంటది. దాంతో సీన్ కట్. ఇంతకీ లూకాకి చాలా దూరంలో కాస్కా కూడా వచ్చేస్తది బయటకి. కానీ మీకు తెలిసిందే కాస్కాకి ఆ బ్రాండ్ ఉంది కాబట్టి చుట్టూ ఆ డీమన్స్ ఫార్మ్ అయిపోతా ఉంటాయి. ఎందుకంటే ఇది రాత్రి సమయం కాబట్టి. దాని తర్వాత ఈ చాప్టర్ లాస్ట్ ప్యానెల్‌లో నీనా ఇంకా ఆ అబ్బాయి ఇద్దరు ఏదో కొండల మధ్యలో నుంచి నడుచుకుంటూ పోతా ఉంటారు. ఇంతకీ వాళ్ళ ముందు చాలా మంది కూడా పోతా ఉంటారు. దాంతో ఆ చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కి వెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి 'బవెల్స్ ఆఫ్ ది హోలీ గ్రౌండ్'. ఇంతకీ నీనా వాళ్ళు ఎళ్ళే దారిలో చాలా మంది పోతా ఉంటారనమాట. వాళ్ళందరూ కలిసి ఒక గుహ లోపలికెళ్తా ఉంటారు. ఆ గుహలో నుంచి ఏదో డ్రమ్ సౌండ్స్ వినిపిస్తా ఉంటాయి ఫుల్లు. ఒక పక్క వీడికి భయమేస్తా ఉంటది గానీ, నీనా లాక్కొని పోతా ఉంటది. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్ చూపిస్తారు భయ్యా! బుర్ర మింగిపోద్ది. ఈ పెద్ద ప్యానెల్‌లో మధ్యలో వాళ్ళందరూ కలిసి ఒక సూప్ లాంటి దాన్ని కుక్ చేస్తా ఉంటారు. దాని చుట్టూ డాన్స్ చేస్తా ఉంటారు. దాని చుట్టూ ఒక పెద్ద ఆర్గీ సెషన్ జరుగుతా ఉంటది. బేసిక్‌గా ఆ కేవ్ లోపల పేగన్ వర్షిప్ అయితా ఉంటది. ఐ మీన్ మీకు నేను చెప్పేది అర్థమవుతుంది గదా! స్టార్టింగ్‌లో గట్స్ గాడు ఒక కౌంట్‌ని చంపేస్తాడు. అదే ఆ స్నేల్ మాన్‌స్టర్ గాడు బ్లాక్ స్వార్డ్స్‌మన్ ఆర్క్‌లో. అండ్ ఆ స్నేల్ మాన్‌స్టర్ అలా మాన్‌స్టర్‌లా మారే ముందు వాళ్ళ వైఫ్ కూడా పేగన్ వర్షిప్ చేస్తది. ఎక్సెట్రా, ఎక్సెట్రా. సో, అదే ఇక్కడ జరుగుతా ఉంటది. చలో లెట్స్ కంటిన్యూ. అండ్ దీని తర్వాత వచ్చే ప్యానెల్స్‌ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు. బేసిక్‌గా అంత ధైర్యం నాకు లేదు. సో, లెట్స్ కంటిన్యూ. మీకు చాప్టర్ పేరు తెలుసు, పేజ్ నంబర్స్ కూడా తెలుసు కాబట్టి ఎళ్లి చూసుకోండి. మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్స్‌లో మనకి మళ్ళీ ఆ గోట్ గాడు కూడా కనిపిస్తాడు. ఆ జఫా గాడిని వర్షిప్ చేస్తూ వాడి చుట్టూ చాలా మంది అమ్మాయిలుంటారు. అసలదంతా చూసి వీడు బిక్క మొహమేస్తాడు. కానీ నీనా మాత్రం వాడిని లాక్కపోతా ఉంటది. ఇంతకీ ఇదంతా పైనుంచి లూకా చూస్తా ఉంటది. లాస్ట్‌కి వాళ్ళిద్దరు కిందకొచ్చేస్తారు. ఇందాక చెప్పిందే అక్కడ జరుగుతా ఉంటది బేసిక్‌గా. అక్కడున్న జనమంతా వాళ్ళిద్దరిని కూడా స్ట్రిప్ చేసేస్తారు. మాయమాటలు చెప్పి నీనా వాడిని లాగేస్తది. దాంతో సీన్ కట్. ఇంతకీ ఈ చెత్తంతా కూడా ఆ ఈవిల్ ఐస్ చూస్తా ఉంటాయి. కట్ చేస్తే మళ్ళీ కంటిన్యూషన్ చూపిస్తారు. ఆ బాట్ గాడికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇదేమైనా డ్రగ్గా అనేసి అనుకుంటాడు. బేసిక్‌గా వాడు హాలుసినేట్ చేసుకుంటా ఉంటాడు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాకుండానే వాడు నీనాతో ఇంటిమేట్ అయితాడు. అసలక్కడ ఏం జరుగుతుందో వాడికి అర్థం కాదు. అదొక ఇల్యూషనా అనేసి క్వెషన్ ఏసుకుంటాడు. వాడు ఆ ప్రాసెస్‌లో ఉన్న మధ్యలో ఆ మిడిల్‌లో ఉండే ఆ పాట్ లోపల నుంచి గాడ్ హ్యాండ్ మెంబర్ స్లాన్ ఉంటది కదా! తనొస్తది. అసలు ఈ ప్యానెల్స్ చాలా వైల్డ్‌గా ఉంటాయి. బేసిక్‌గా తనకి తనే సెల్ఫ్ ప్లెజర్ ఇచ్చుకుంటా ఉంటది. ఇందాక ఆ టెంట్‌ల దగ్గరికి ఒక కాకిని పట్టుకొనొస్తాడు గదా! వాడు మళ్ళీ ఆ కాకిని చూపిస్తూ ఇదే ది గాడెస్ ఆఫ్ ఫ్లేమ్ అనేసి అరుస్తాడు. ఈ నీనా వాళ్ళ బాయ్ ఫ్రెండ్‌కి ఏం అర్థం కాదు. గాడెస్ ఆఫ్ ఫ్లేమా అనేసి అనుకుంటాడు. బేసిక్‌గా ఆ స్లాన్‌నే వాళ్ళందరూ గాడెస్ ఆఫ్ ఫ్లేమ్ అని ప్రే చేస్తా ఉంటారు. ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ హెరిటిక్స్‌కి, పేగన్ వర్షిప్‌కి అండ్ గాడ్ హ్యాండ్ మెంబర్ అయిన ఆ స్లాన్‌కి ఏదో సంబంధం ఉంది. కంటిన్యూ చేస్తే పైనుంచి చూస్తున్న లూకాకి అసలేం అర్థం కాదు. ఇదంతా హెల్యూసినేషనా? ఆ కుక్ పాట్ లోపల వాళ్ళేదో డ్రగ్స్ కలిపారు అనేసి అనుకుంటది. అండ్ దీని తర్వాత వచ్చే ప్యానెల్స్ కూడా సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ. లాస్ట్‌కి ఆ జఫా గాడు వాడి పని కంప్లీట్ చేసుకుంటాడు. మొత్తం అయిపోయాక నీనా ఫుల్ నవ్విద్ది. ఆ జోచెం గాడికి కిస్ పెట్టి, "సరే నాతో రా" అని పిలుస్తది. అదే ఆ గోట్ గాడు ఉంటాడు కదా! వాడి దగ్గరికి తీసుకెళ్ళిద్దనమాట. "ఓ గ్రేట్ గోట్ నాతో పాటు కన్వర్ట్ చేయడానికి ఒక వ్యక్తిని తీసుకొచ్చాను" అనేసి చెప్పిద్ది. ఈ జఫా గాడేమో ఇంకా ఆ డ్రగ్స్ మత్తులోనే ఉంటాడు. ఆ గోట్‌ని చూస్తాడు. వాడి చుట్టూ ఆ లేడీస్ అందరూ వర్షిప్ చేస్తా ఉంటారు. దాని తర్వాత నీనా చెప్పిద్ది ఆ గోట్ గాడికి కిస్ ఇవ్వమని. వీడెళ్తాడు వాడి హార్ట్‌ని కిస్ చేస్తాడు. నెక్స్ట్ ఆయన మెంబర్‌ని కిస్ చేయాలి అని చెప్పిద్ది. వీడక్కడ చూస్తే దాన్నొక స్నేక్ లాగా హాలుసినేట్ చేసుకుంటాడు. లాస్ట్‌కి దాన్ని కూడా కిస్ చేస్తాడు. దాని తర్వాత లాస్ట్‌కి ఇదిగో ఇదే లాస్ట్ పార్ట్. ఒకవేళ నువ్వు దీన్ని తాగితే నువ్వు మాలో ఒకడిగా మారిపోవచ్చు అనేసి చెప్పిద్ది. వీడింకా అదే మత్తులో ఉండి ఆ సూప్‌ని కూడా తాగడానికి ట్రై చేస్తాడు. అలా స్లోగా తాగిన తర్వాత సడెన్‌గా వీడి నోటి లోపలికి ఒక ఫింగర్ వస్తది. దెబ్బకి ఈడు స్పృహ లోపలికొచ్చి ఏంట్రా ఇదంతా అని కింద పడేస్తాడు. కింద పడేయంగానే అందులో నోస్, ఇయర్, ఐస్
మొత్తం అన్నీ హ్యూమన్ ఫేస్ పార్ట్స్ అన్నీ ఉంటాయి. బేసిక్‌గా బాడీ పార్ట్స్ అన్నీ ఉంటాయి. ఇదంతా ఒక ఇల్యూషన్ ఏం కాదు అనేసి రియలైజ్ అయితాడు ఆడు. ఎనక్కి తిరిగి ఆ కుక్ పాట్ లోపల చూస్తాడు. అక్కడ వాళ్ళు చిన్న చిన్న బేబీస్‌ని కుక్ చేస్తా ఉంటారు జఫ్ఫా గాళ్ళు. అసలు ఈ సీన్ చూసిన తర్వాత నాకు ఫాదర్ మాస్కస్ గాడిని ముద్దు పెట్టుకోవాలనిపించింది. వాడు పెట్టే టార్చర్ 100% కరెక్ట్. ఈ హెరిటిక్స్ జఫ్ఫా గాళ్ళకి వాడే రైట్. ఓకే, లెట్స్ కంటిన్యూ. ఈ జాచం గాడేమో ఇంకా ఫుల్ భయంతో అక్కడి నుంచి పరిగెడితే వెళ్ళిపోతా ఉంటాడు. ఇంకా నీనా వాడిని ఆపడానికి ట్రై చేస్తది గానీ ఆ సిచ్యుయేషన్‌లో ఇంకా ఏం చేయలేక వాడిని చంపేయండి. వాడు మనల్ని బిట్రే చేయడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పిద్ది. దాంతో అందరూ వాడిని ఫాలో అయితారు. వాడేమో భయంతో పరిగెట్టి పరిగెట్టి కొండ మీద నుంచి కింద పడిపోతాడు. నీనా ఏమో ఆ ఎడ్జ్ దాకా వచ్చి నుంచొని చూస్తా ఉంటది. దాంతో సీన్ కట్. నెక్స్ట్ చాప్టర్‌కి వెళ్ళిపోదాం. దీని పేరు వచ్చి విచ్. ఈ చాప్టర్‌లో మళ్ళీ అదే కంటిన్యూషన్ ఉంటది. వాడు చచ్చిపోయాడు. ఈ హైట్ నుంచి పడితే ఎవరు బ్రతుకుండరు. పదెళ్ళిపోదాము అనేసి అందరితో చెప్పిద్ది. వాళ్ళందరిని వెళ్ళిపోమంటది. తను అక్కడే నుంచొని కాసేపు నవ్విన తర్వాత ఇంక ఏడుస్తది ఫుల్లు. నువ్వు పెద్ద అబద్ధాల కోరువి అనేసి ఏడుస్తది. నెక్స్ట్ ప్యానెల్‌లో నేను వెళ్ళిపోమని చెప్పాను గదా! ఇంకా ఇక్కడే ఎందుకున్నారు అనేసి వెనక్కి తిరగంగానే అక్కడికి లూకా వస్తది. అరే లూకా, నువ్వెందుకు ఇక్కడున్నావు అనేసి అడిగిద్ది. లేదు లేదు దగ్గరికి రాకు అనేసి అంటా ఉంటది. కానీ లూకా దగ్గరకొచ్చేస్తా ఉంటాడనమాట. దాంతో ఇంకా నీనా కోపమొచ్చి ఒక రాయితో కొట్టిద్ది. లూకాకి తగిలిద్ది. బ్లడ్ కూడా వస్తది. దాంతో ఇంకా నీనాకి ఏం చేయాలో అర్థం కాదు. ఒకవేళ దగ్గరకొస్తే నేను దూకేస్తా అనేసి చెప్పిద్ది. కానీ లూకా ఆగకుండా వస్తా ఉంటాడనమాట. తినింకా ఫుల్ భయంతో ఆగు, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? నీకొక విషయం తెలుసా? నువ్వెప్పుడూ నాతో కరెక్ట్‌గా బిహేవ్ చేయలేదు. ఏదో నువ్వే లీడర్ లాగా అందరిని ఆర్డర్ చేస్తూ తిరిగేదానివి. ఇదిగో చూడు ఇప్పుడు కూడా ఆ లుక్ ఏంటి? నువ్వు నన్ను చూసి జాలి పడుతున్నావు కదా! ఇలానే నువ్వు అందరికన్నా గొప్పదానివని అనుకుంటున్నావు అనేసి చెప్పిద్ది. దాని తర్వాత గట్టిగా అరుస్తదనమాట. నువ్వు కూడా నాలాంటి దానివే. యూ ఆర్ జస్ట్ ఎ హోర్. అలాంటప్పుడు వేరే వాళ్ళని తక్కువగా ఎలా చూస్తావు అనేసి గట్టిగా అరుస్తది. కానీ లూకా ఇంకా దగ్గరకొచ్చేస్తది. దాంతో నీనా కొంచెం బెదిరించడానికి ట్రై చేస్తది. ఒకవేళ నేను గట్టిగా అరిస్తే మా ఫ్రెండ్స్ తిరిగొచ్చేస్తారు. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తారు అని. అలా బెదిరించినా ఏం వినకుండా నెక్స్ట్ ప్యానెల్‌లో లూకా ఫట్టుమని కొట్టిద్ది. అరే నువ్వేం చేస్తున్నావు అని అడుగుతా ఉంటది నీనా. కానీ తిను వినదు. కొడతానే ఉంటది ఫుల్లు. ఎంత చెప్పినా వినకపోయేసరికి నీనా ఎళ్లి దాక్కుంటది. కానీ లూకా మళ్ళీ నీనాని పట్టుకొనొచ్చి స్పాంక్ ఏస్తూనే ఉంటది. గట్టి గట్టి కొట్టిద్ది. తిను ఫుల్ ఏడుస్తది. ఆపు లూకా అని. నన్ను క్షమించు, ఐయామ్ సారీ, నేను మళ్ళీ చేయను అని ఏడుస్తా ఉంటది. ఇంకా లాస్ట్‌కి వదిలేసి నువ్వు నన్ను చాలా కంగారు పెట్టావు అనేసి హగ్ చేసుకుంటది. నువ్వు నిజంగానే ఒక సిల్లీ గర్ల్‌వి అనేసి చెప్పిద్ది. దాని తర్వాత తనింకా రియలైజ్ అయితది. ఆ జోచిమ్ గాడు తిన వల్లనే చచ్చిపోతాడు గదా! నువ్విప్పుడేం మాట్లాడకు అనేసి ఆపేస్తది లూకా. నాతో వచ్చేసేయ్, ఇంటికి పద అని తీసుకుపోతా ఉంటది. వీళ్ళలా నడుచుకుంటూ పోతా ఉంటే సడెన్‌గా ఆ గ్రూపోళ్ళందరూ కలిసి ఒక అమ్మాయిని చుట్టుముట్టేస్తారు మొత్తం. ఇంతకీ తనెవరో గాదు, ఎలీన్. అరే ఎలీన్ ఏంటి ఇక్కడికొచ్చింది అనేసి భయపడతారు వీళ్ళిద్దరూ. అక్కడున్న హెరిటిక్స్ అందరూ అడుగుతారు కాస్కాని, ఏంటి నువ్వు కన్వర్ట్ అవుతావా అని. ఇంతకీ నీ ఫేస్ ఏంటి అనేసి అడుగుతారు. ఎనకాల నుండి ఇంకొకడేమో నాకు తను తెలుసు. తను నీనా ప్లేస్ దగ్గర ఒక హోర్ గదా! తనకి ఒక ఇన్ఫెక్షన్ వచ్చినట్టుంది. అందుకే తన ఫేస్ కూడా అలా కప్పుకుంది అని చెప్తాడు. ఓకే, అయితే తిన్నిక్కడ వదిలేద్దాము. ఇలాంటి ఒక అమ్మాయిని ఏదైనా చేసే ఉద్దేశం నాకు లేదు. తనకెలాగో పిచ్చి పట్టింది కాబట్టి మన గురించి ఎక్కడా వాగదులే అనేసి వెళ్ళిపోతా ఉంటారు. వీళ్ళు హమ్మయ్య అనేసి అనుకుంటారు. కానీ ఒక ముసలి జఫాగాడేమో హే అందరూ ఆగండి, నాకు ఈ అమ్మాయి రాట్ అవుతున్న ఫేస్ చూడాలనుంది అని స్పీకేస్తాడు. ఆ బ్యాండేజెస్ చిరిగిపోగానే కాస్కా ఫేస్ కనిపిస్తది. వీళ్ళు షాక్ మొత్తం. ఇంక ఈ ముసలోడు మొత్తం పిచ్చోలాగా చేస్తాడు. కాస్కా ఏమో వాడిని కొట్టడానికి ట్రై చేస్తది. కానీ వాడు లెగడు. ఆ డ్రెస్ మొత్తం చింపేస్తాడు. దెబ్బకి కాస్కా చెస్ట్ మీద ఉన్న ఆ బ్రాండ్ నుంచి మళ్ళీ బ్లడ్ వస్తది. సో మీకు అర్థమై ఉంటది కదా, ఆ చుట్టుపక్కల మళ్ళీ డీమన్స్ వచ్చేస్తున్నాయి. కానీ సడన్ గా ఆ జఫాగాడు బలవంతం పెట్టేసరికి కాస్కాకి ఆ ఎక్లిప్స్ లో జరిగిన ఆ సీన్స్ అని గుర్తుకొస్తా ఉంటాయి. ఆ డీమన్స్ వాళ్ళంతా. ఇక్కడ మళ్ళీ ఒక దారుణమైన పిక్చర్ చూపిస్తారులే గానీ లెట్స్ కంటిన్యూ. అదంతా గుర్తు తెచ్చుకొని కాస్కా ఫుల్ భయంకరంగా అరుస్తది. అరే ఏంట్రా ఏమైంది అమ్మాయికి అనేసి వాళ్ళు కూడా భయపడతారు. ఈలోపు లూకా కూడా వచ్చేస్తది అక్కడికి. అరే మీరందరూ ఏం చేస్తున్నారు అని. కానీ సడన్ గా వాళ్ళందరూ గాల్లోకి చూస్తారు. ఏమైద్దో ఏంటో గానీ ఆ గాల్లో మొత్తం డీమన్స్ అన్ని వచ్చేస్తా ఉంటాయి. అరే ఏంట్రా ఇదంతా హెలుసినేట్ చేసుకుంటున్నామా అనేసి అనుకుంటారు వాళ్ళు. కానీ వాళ్ళకే అర్థం కాకుండా ఆ బతుకున్నోళ్ళ లోపలికే ఆ డీమన్స్ పొసెస్ అయిపోతాయి అన్నమాట. వాళ్ళ లోపలికెళ్ళిపోయి వాళ్ళని వాళ్ళే కొరుక్కుంటారు, తింటారు ఒకళ్ళనొకళ్ళు. ఇదంతా లూకాకి ఏం అర్థం కాదు. ఆ డీమన్స్ వీళ్ళ బాడీస్ లోపలికెళ్ళిపోయి వేరే వాళ్ళని తినేస్తా ఉంటాయి. అసలు క్రేజీ షిట్ ఇదైతే. లూకా ఏంటిదంతా అని లోపల అనుకుంటది. ఒక పక్క కాస్కాన్ చూస్తే ఆ బ్లడ్ బాత్ మధ్యలో కూర్చొని ఉంటది. ఆ సీన్ అంతా చూస్తే మనకి దాని రీజన్ తెలుసు కాబట్టి ఏం జరుగుతుందో అర్థమైంది. కానీ లూకాకి తెలీదు కదా. తను మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటాడనమాట. కొంపదీసి తను విచ్చా ఏంటి అనేసి అనుకుంటది. అక్కడ
ఒకళ్ళనొకళ్ళు తిన్న తర్వాత ఈ డీమన్స్ సాక్రిఫైస్ అని చెప్పి కాస్కా దగ్గరకొచ్చేస్తా ఉంటే సడెన్‌గా ఆ డీమన్ ఇన్ఫెంట్ ఉంటది గదా! అదొచ్చి కాస్కాని ప్రొటెక్ట్ చేస్తది. అది రాంగానే మిగతా డీమన్స్ అన్నీ భయపడి ఎళ్ళిపోతాయి అక్కడి నుంచి. కాస్కా ఫీటస్‌ని పట్టుకుందామని ట్రై చేస్తది గానీ అది గూడా మాయమైపోద్ది. అదంతా జూసిన మిగతా హెరిటిక్స్ అందరూ తనొక విచ్ అని జెప్పి తనకి బో జేస్తారు. ఈ సీన్ క్రేజీగుంటదసలు. చలో కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో ఆ కొండ కింద ఆ బాయ్ ఫ్రెండ్ గాడు దూకేస్తాడు గదా! వాడి బాడీ కనిపిస్తది. ఇంతకీ అక్కడ వాటర్ ఉంటాయన్నమాట. బేసిక్‌గా ఆడు బతికే ఉంటాడు. ఆ ఈవిల్ ఐస్ ఉంటాయి గదా! అది లాగేస్తది వీడిని. వాడిని లాగి కాపాడి అక్కడి నుంచి ఎళ్ళిపోద్ది. అదేంటో మనకు అస్సలే తెలీదు. చలో లెట్స్ కంటిన్యూ. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాం. దీని పేరొచ్చి 'స్పిరిట్ రోడ్ పార్ట్ 1' ఇందులో మనకి ఇసిడ్రో గాడిని చూపిస్తారు. వాడు స్లోగా గట్స్‌ని ఫాలో అయితా ఉంటాడు. వీడు ఫుల్ ఆయాసంతో వస్తాడన్నమాట. ఏంటి ఈ జఫా గాడు మొత్తం రోజంతా పరిగెడుతూనే ఉన్నాడు. ఈరోజు పరిగెట్టడం పక్కన పెడితే నిన్న మధ్యాహ్నం నుంచి పరిగెడుతూనే ఉన్నాడు. ఒకవేళ నేను ఆ దారిలో ఉన్న రెఫ్యూజీస్ కార్ట్ ఎక్కుండుండకపోతే వీడిని మిస్ అయ్యేవాడినేమో అనేసి అనుకుంటాడు. తర్వాత ఆ సార్డ్‌ని చూసి స్లోగా స్నీకీగా గట్స్ వెనకాలకొచ్చేస్తాడు. గట్స్ గాడు సార్డ్‌ని లేపుదామని ట్రై చేస్తాడు. పైనుంచి పక్క చూస్తా ఉంటాడు. ఇదెంతో షార్ప్‌గా ఉంది అండ్ చాలా పెద్దగా ఉంది. ప్రాబబ్లీ ఈ సార్డ్ చాలా ఫేమస్ ఏమో అనేసి లేపడానికి ట్రై చేస్తాడు గానీ ఎంత లాగినా అసలది ఇంచు కూడా కదలదు. అరే! వాడు దీన్ని చాలా ఈజీగా ఊపేస్తాడు గదా! ఇదసలు ఎందుకు కదలట్లేదు అనేసి లాగడానికి ట్రై చేస్తాడు. పైనుంచి పక్కగాడు చూపిస్తాడన్నమాట. ఇలా ఊపాలి అన్నట్టుగా. నీ హిప్స్‌ని యూజ్ చేయాలి చూడు అనేసి చూపిస్తాడు. దాని తర్వాత స్వింగ్ చేయాలి అన్నట్టుగా చూపిస్తాడు. నా పేరు పక్ అనేసి ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. తర్వాత ఇసిడ్రో గాడు కూడా చెప్తాడు. నా పేరు ఇసిడ్రో అని. దాని తర్వాత పక్ గాడు హెల్ప్ చేస్తా ఉంటాడు. ఓకే ఇసిడ్రో ఇప్పుడు గట్టిగా అరిసి దాన్ని లేపు అని. ఇసిడ్రో గాడికేమో ఏం అర్థం కాదు. అదేంటి నేను ఇది దొంగతనం చేయడానికి వచ్చినా వీడు ఆపట్లేదేంటి అనేసి అనుకుంటాడు. లాస్ట్‌కి వీడు గట్టిగా లేపుతాడు. లేపిన తర్వాత వాడి మీద పడతది ఆ సార్డ్. ఈ గ్యాప్‌లో ఆ అల్లరికి గట్స్ గాడు లేసిపోతాడు. అరే చచ్చానురా అనేసి అనుకుంటాడు ఈడు. కానీ గట్స్ అదేం పట్టించుకోకుండా సార్డ్ తీసి వెనకాల పెట్టేసుకుంటాడు. ఇదేమి చిన్నపిల్లల టాయ్ కాదు అని చెప్తాడు. చూస్తుంటే నిన్న సాయంత్రం నుంచి నన్ను ఫాలో అవుతున్నట్టున్నావే నీకేం కావాలి అనేసి అడుగుతాడు గట్స్. అప్పుడు ఇసిడ్రో గాడేమో హిహిహి అని నవ్వుతాడు. పక్కగాడు ఓవర్ యాక్షన్ చేస్తాడు. ఏంటి కొంపతీసి నువ్వు వీడి అప్రెంటిస్‌గా జాయిన్ అవుదాం అనుకుంటున్నావా? అలా అయితే నువ్వు ముందు నన్ను కలవాలి. ఎందుకంటే నేనే వీడి మేనేజర్‌ని అని చెప్తాడు. అప్పుడు ఇసిడ్రో గాడేమో నేనెవరి కింద పని చేయను అని చెప్తాడు. గట్స్ గాడు నవ్వుకుంటాడు. ఇప్పుడు పక్కగాడు తిడతాడన్నమాట ఇసిడ్రోని. కొంపదీసి నువ్వు నిన్నిచ్చిన ఫుడ్ కోసం వచ్చావా ఏంటి? దాన్ని మొత్తం తినేసాను అనేసి చెప్తాడు. ఇసిడ్రో గాడు అదేంటి మొత్తం తినేసాడా? ఓకే ఫైన్ అనేసి చెప్తాడు. తర్వాత గట్స్ గాడు అడుగుతాడు. ఏయ్ నీ దగ్గర ఒక సార్డ్ ఉంది. నీకొక ఫైటర్‌గా మారాలనుందా? ఇంతకు ముందు ఎవరినైనా కట్ చేసావా? అనేసి అడుగుతాడు. ఇసిడ్రో గాడు అవును ఒకళ్ళనో ఇద్దరినో కట్ చేశాను అన్నట్టుగా చెప్తాడు. అబద్ధం చెప్తాడు బేసిక్‌గా. దాంతో గట్స్ గాడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతా ఉంటాడన్నమాట. దానివల్ల ఏం ఉపయోగం లేదు. నాతో పాటు తిరగకపోతేనే నీకు మంచిది అనేసి. ఇసిడ్రో గాడేమో గట్టిగా అరుస్తాడు. నేనేం చేసినా నా కోసమే చేస్తాను. నువ్వు కంప్లెయింట్ చేయాల్సిన పని లేదు అని. అప్పుడు గట్స్ అవునా? నిజమా? అనేసి అడుగుతాడు. అప్పుడు పక్కనే ఉన్న పక్కగాడు హే స్నీకీ ఇసిడ్రో ఇప్పుడు నువ్వు పరిగెడితే మంచిది అనేసి చెప్తాడు. ఈ ఇసిడ్రో గాడు ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు గట్స్ చెప్తాడు. వాళ్ళిక్కడికొచ్చేసారు అని. ఇంతకీ ఏంట్రా అది అని ఇసిడ్రో గాడు చూస్తాడు. ఆ ఎడ్జ్ లోపల నుంచి వాగన్ వీల్స్ వస్తా ఉంటాయన్నమాట. ఏంట్రా ఈ వాగన్ వీల్స్ వాటంతట అవే కదులుకుంటూ వస్తున్నాయి అని షాక్ అయిపోతాడు ఈడు. గట్స్ గాడు కూడా ఫుల్ ఎక్సైట్ అవుతాడు. ఇదేదో కొత్తగా ఉంది అని. ఇంతకీ నెక్స్ట్ ప్యానెల్‌లో రివీల్ అయితది. లాస్ట్ వీడియోలో మనం చూస్తాం కదా పనిష్మెంట్‌గా వాళ్ళ కాళ్ళు చేతుల్ని విరగ్గొట్టేసి ఆ వీల్స్‌కి బతుకుడగానే కట్టేస్తారు. ఈ వీల్స్ అన్నీ అవే అన్నమాట. వాళ్ళందరిలోకి డీమన్స్ పొసెస్ అయ్యి వాళ్ళు గట్స్ వెంట పడతారు. వాళ్ళందరూ ఫుల్ తిడతారు గట్స్‌ని. ఈ ఇసిడ్రో గాడికి అసలేం అర్థం కాదు. నేను చూసేది నిజమేనా కాదా అనేసి ఆశ్చర్యంలో ఉంటాడు. వాడిని వాడే గిచ్చుకుంటాడు. పక్కగాడేమో కొడతాడింకా. ఇదంతా నిజమే అనేసి చెప్తాడు. ఇసిడ్రో గాడికి అసలేం అర్థం కాదు. ఏంట్రా ఇదంతా అనేసి షాక్‌లో ఉంటాడింకా. అక్కడున్న డీమన్స్ అన్నీ డామ్ యూ, ఐల్ గెట్ యూ, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తా అన్నట్టు బెదిరిస్తా ఉంటాయి. ఇసిడ్రో గాడేమో అరే ఈ వాగన్ వీల్స్ నన్నెందుకు తిడుతున్నాయి అన్నట్టుగా అడుగుతాడు. ఒక వాగన్ వీల్ ఏమో ఐ గెస్ నిన్ను కూడా చంపేయాలేమో అనేసి ముందుకొచ్చేస్తది. ఇసిడ్రో గాడు ఇంకా పరిగెట్టుకుంటూ ఇంకోసారి వాగన్ వీల్స్ తో పెట్టుకోకూడదురా బాబు అనేసి అనుకుంటాడు. అప్పుడే సడన్ గా వాడి నెత్తి మీద నుంచి గట్స్ గాడు సార్డ్ వెళ్ళిద్ది. ఆ వాగన్ వీల్ డీమన్ ముక్కలు ముక్కలు అయిపోద్ది. అప్పుడు గట్స్ గాడు చెప్తాడు అసలు నిన్ను గాని నన్ను గాని వీళ్ళు హేట్ చేయడానికి ఎటువంటి కారణము లేదు కానీ వాళ్ళు చచ్చి ఇలా మూర్ఖులాగా తయారయ్యారు అనేసి చెప్తాడు. అందుకే ఇప్పుడు వాళ్ళు ఎవరిని కర్స్ చేస్తున్నారో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు అనేసి చెప్తాడు. మళ్ళీ మనకు ఆ డీమన్స్ చూపిస్తారు. వాళ్ళు పచ్చిబూతులు తిడతా ఉంటారు. అప్పుడు గట్స్ గాడు లోపల ఇలా అనుకుంటాడు. వీళ్ళ లోపల కూడా హేటే ఉంది. నా లోపల కూడా అదే ఉంది. ఇవన్నీ మాన్స్టర్స్ కానివి వేరే ఏమైనా కానివి నా లోపల బిల్డప్ అయిపోయిన ఈ బ్లాక్ మాస్ ని నేను బయటకు తీసుకొని రావాలనుకుంటున్నాను. ప్రస్తుతానికి నేను చాలా కంగారులో ఉన్నాను.
అండ్ నేనక్కడికెళ్ళడానికి ఏదైనా చేస్తాను అనేసి అంటాడు. దాని తర్వాత నెక్స్ట్ ప్యానెల్‌లో గట్టిగా అరుస్తాడు కదలండి అని. అలా అక్కడున్న అన్ని వీల్స్‌ని నరుక్కుంటూ ఎళ్ళిపోతా ఉంటాడు. ఎనకాల ఇసిడ్రో గాడు స్పీడ్‌గా వచ్చేస్తా ఉంటాడు. ఆ ముక్కలు ముక్కలు అయిపోతున్న బాడీస్‌ని చూసి ఇసిడ్రో గాడు ఫుల్ భయపడతాడు. కానీ ఆ డీమన్స్ వాడిని కూడా వదిలిపెట్టవనమాట. వాడి వెనకాల ఫాలో అయితా ఉంటాయి. దాంతో గట్స్ గాడు చెప్తాడు, "ఆ వీల్స్ రాలేని ఏదైనా ఎత్తు ప్రదేశంకి గాని, రాకీ ప్లేస్‌కి గాని ఎళ్ళిపో. నువ్వు ఇలానే నన్ను ఫాలో చేస్తే అవి నిన్ను తొక్కేస్తాయి" అని చెప్తాడు. దాంతో ఇసిడ్రో గాడికి కోపమొస్తది. "లేదు ప్రసక్తే లేదు. ఇదే ఓపెన్ రోడ్. నా ఇష్టం వచ్చిన చోట్లో నేను తిరుగుతాను" అని చెప్తాడాడు. గట్స్ గాడు ఇంకా లైట్ తీసుకుంటాడు. ఒక పక్క ఆ వీల్స్ వచ్చేస్తా ఉంటాయి. దాంతో ఈడు బయటకు షాట్ తీస్తాడు. చిన్న షాట్ తీస్తాడు. నేను ప్రాక్టీస్ చేసింది చూపించాల్సిన సమయం వచ్చింది అనేసి ఒక్క సింగ్ ఇస్తాడు. ఆ వీల్ కి షాట్ తాకంగానే 2 ముక్కలైద్ది. ఈడు షాక్ మొత్తం. ఇక్కడ పిచ్చ కామెడీగా ఉంటది ఎక్స్ప్రెషన్. పక్కగాడిది ఇసిడ్రో గాడిది సేమ్ ఎక్స్ప్రెషన్ ఉంటది. చలో కంటిన్యూ చేస్తే ఇంతకీ ఆ మాన్స్టర్స్ వీడి దగ్గరికి రాగానే గట్స్ వెనక్కొచ్చి మళ్ళీ వీడికి హెల్ప్ చేస్తాడు. దాని తర్వాత వాడిని ఎత్తి అవతల పడేస్తాడు. దాంతో ఈ చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరు వచ్చేసి స్పిరిట్ రోడ్ పార్ట్ 2. ఇందులో మళ్ళీ అక్కడి నుంచే కంటిన్యూషన్ ఉంటది. గట్స్ గాడు మళ్ళీ పరిగెట్టుకుంటూ పోతా ఉంటాడు. పక్కగాడు గట్స్ పాకెట్ లో నుంచి మాట్లాడుతూ ఉంటాడు. చూస్తుంటే వాళ్ళు మనల్ని ఇంకా ఫాలో చేయనట్టుగా కనిపిస్తుంది. ఆర్ మేబీ నువ్వే వాళ్ళందరినీ చంపేశావేమో. హే నేను చెప్పేది వినిపిస్తుందా? కొంచెం సేపు రెస్ట్ తీసుకో అని చెప్తాడు పక్క. కానీ గట్స్ గాడు విననే విన్నాడు. వాడు పరిగెడుతూనే ఉంటాడు. దాంతో పక్క మళ్ళీ అడుగుతాడు, కమోన్ నువ్వు నిన్నటి నుంచి పరిగెడుతూనే ఉన్నావు. నువ్వు కేవలం ఒక చిన్న న్యాప్ మాత్రమే తీసుకున్నావు. ఇలానే వెళ్తూ ఉంటే నీ డెస్టినేషన్ ని రీచ్ అయిన తర్వాత నువ్వు ఇంచు కూడా కదలలేవు. ఎంతైనా నువ్వు ఆ పెద్ద షాట్ ని క్యారీ చేస్తున్నావు కదా అని చెప్తాడు. దాని తర్వాత ఇంతకీ ఆ పిల్లోడికి ఏమైందో ఏంటో అనేసి అనుకుంటాడు. కొంపదీసి ఆడు చచ్చిపోయాడో ఏంటో అనేసి కూడా అనుకుంటాడు. వాడు చూడ్డానికి నీలానే ఉన్నాడు. నాస్టీగా ఎంతో మొండిగా చూస్తూ ఉన్నాడు అనేసి చెప్తాడు. ఈ గ్యాప్ లో గట్స్ గాడు ఏదో సెన్స్ చేస్తాడు. సడన్ గా ఆగిపోతాడు. దాంతో పక్కగాడు కింద పడిపోతాడు. ఏంటి అంత సడన్ గా ఆగావు అనేసి కొడతాడు గట్స్ ని. కానీ చూస్తే గట్స్ గాడికి చెమటలు వస్తా ఉంటాయి. అరే ఏంట్రా ఇది అని చూస్తే ముందు స్కల్ నైట్ గాడు ఉంటాడు. ఏంట్రా మాన్స్టర్స్ తర్వాత మాన్స్టర్స్ వస్తున్నాయి అనేసి అనుకుంటాడు పక్క. అప్పుడు గట్స్ గాడు చెప్తాడు, అదేమి మాన్స్టర్ కాదు, వాడొక ఓల్డ్ చమ్ అని. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్ లో ఫుల్ పోర్ట్రేట్ ఉంటది స్కల్ నైట్ గాడిది. చలో లెట్స్ కంటిన్యూ. స్కల్ నైట్ గాడు మాట్లాడతాడనమాట గట్స్ తో. కొంచెం సేపు నీతో మాట్లాడదాం అనుకున్నాను. చూస్తుంటే నువ్వు మంచి షేప్ లో ఉన్నావే అనేసి అడుగుతాడు. అదంతా చూసి పక్కగాడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు. హే మీ ఇద్దరికి పరిచయం ఉందా? నీకు చాలా మంది హ్యూమన్ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకున్నాను కానీ ఒక మాన్స్టర్ కూడా నీ ఫ్రెండా అనేసి అడుగుతాడు. దాని తర్వాత నేను మాన్స్టర్స్ ని డిస్క్రిమినేట్ చేయను కానీ వీడు చూడ్డానికి అలా ఉండడు కానీ వీడు చాలా లోన్లీ పర్సన్. దయచేసి వీటితో మంచిగా బిహేవ్ చేయండి. బై ద వే నా పేరు పక్ అనేసి వాగుతా ఉంటాడు. గట్స్ గాడేమో షట్ అప్ అ మినిట్ అనేసి తిడతాడు. ఈ గ్యాప్ లో స్కల్ నైట్ గాడేమో ఒక ఎల్ఫా నీ దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉందే అనేసి అంటాడు. పక్కగాడు స్కల్ నైట్ ని చూసి ఏదో ఫీల్ అవుతా ఉంటాడు. దాని తర్వాత స్కల్ నైట్ గాడు అంటాడు, 2 years అయింది కదా, ది టైస్ దట్ బైండ్ ఆర్ స్ట్రాంగ్ అని. తర్వాత గట్స్ గాడు చెప్తాడు ఇట్లా, చాలా రోజులైంది నేను కలిసి, ఇలాంటి ఒక ప్లేస్ లో నువ్వేం చేస్తున్నావు అనేసి అడుగుతాడు. దాంతో స్కల్ నైట్ గాడు చెప్తాడు, నేను నీకు ముందే చెప్పాను కదా, నేను ఇన్హ్యూమన్స్ కి శత్రువుని. ఇప్పుడు నేను వెళ్ళబోయే ప్లేస్ లో అక్కడ ఒక ఇన్హ్యూమన్ ఉంది అనేసి చెప్తాడు. గట్స్ గాడు షాక్, అపోస్టులా, ఇక్కడ ఒక అపోస్టుల్ ఉందా అనేసి అడుగుతాడు. అప్పుడు స్కల్ నైట్ చెప్తాడు, పాసిబిలీ ఇక్కడ ఒక లీడర్ ఉండొచ్చు అని. అది మాత్రమే కాదు, ఇప్పుడు నేను వెళ్ళే ప్లేస్ నువ్వు వెళ్ళాలనుకుంటుందేనేమో అనేసి అంటాడు. అప్పుడు గట్స్ గాడికి డౌట్ వస్తుంది. ఒక్క నిమిషం ఆగు, నువ్వు చెప్పేదేంటి అనేసి అడుగుతాడు. కొంపదీసి వాళ్ళు టవర్ ఆఫ్ కన్విక్షన్ దగ్గర ఉన్నారా? నువ్వు చెప్పేదేంటి గాడ్ హ్యాండ్ అక్కడ ఉన్నారా అనేసి అడుగుతాడు. అప్పుడు స్కల్ నైట్ గాడు చెప్తాడు, ఈ ప్రపంచంలోని ప్రతి మూల వాళ్ళు ఉన్నారు. ఎక్కడైతే ఒక లార్జ్ కాన్సన్ట్రేషన్ లో నెగిటివ్ హ్యూమన్ థాట్స్ ఉంటాయో అలాంటి ప్లేసెస్ లోనే వాళ్ళు ఉంటారు. కానీ అదే సమయంలో ఈ ప్రపంచంలో వాళ్ళు కేవలం ఒక థాట్ మాత్రమే. అందుకే మనకి వాళ్ళ ప్రపంచంలో బ్లడ్ అండ్ ఫ్లెష్ గా కనిపించారు. దస్ వాళ్ళ ప్రపంచంలో ఉండరని కూడా చెప్పొచ్చు అనేసి అంటాడు. దాంతో గట్స్ గాడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆన్సర్ నాకు ఇవ్వకు అనేసి అంటాడు. పక్కగాడు బుర్ర పట్టుకుంటాడు మొత్తం. అరే నాకు తలనొప్పి వస్తుందిరా అని. ఈ గ్యాప్ లో స్కల్ నైట్ గాడు మళ్ళీ మాట్లాడతాడు. కానీ కొన్నిసార్లు ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ కాన్సంట్రేషన్ ఒక క్రిటికల్ పాయింట్ ని రీచ్ అవుతుందో, డివైన్ డొమైన్ లో ఉండాల్సిన వ్యక్తి 1000 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ ఇన్కార్నేట్ అవుతాడు అని చెప్తాడు. కొంపదీసి నువ్వు ఆ డ్రీమ్ ని చూడలేదా? అదే ది డ్రీమ్ ఆఫ్ ది షైనింగ్ హాక్ అనేసి అడుగుతాడు. లైక్లీ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హ్యూమన్ కి ఆ డ్రీమ్ వచ్చే ఉండాలి. ఎందుకంటే అదొక రెవల్యూషన్ అని చెప్తాడు. దాట్ సమ్వన్ హూ సిగ్నిఫైస్ ది హాక్ ఈస్ గోయింగ్ టు అపియర్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచానికి రాబోతున్నారు అని చెప్తాడు. గట్స్ గాడు రియలైజ్ అవుతాడు ఇంకా హాకా అని.
అదే ఫెమ్టోని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. దాని తర్వాత స్కల్ నైట్ కంటిన్యూ చేస్తాడు. నీతో పాటు ఒక అమ్మాయి ఉండాలి కదా! తనిప్పుడు ఎక్కడుంది అని. గట్స్ గాడు ఏం చెప్పడు. దాంతో వీడే అడుగుతాడు మళ్ళీ. కొంపదీసి నువ్వెళ్ళాలనుకుంటున్న ఆ హోలీ గ్రౌండ్‌లో తనుందా అని. అప్పుడు గట్స్ గాడు ఏంటి అని అడుగుతాడు. దాంతో ఈడికి మ్యాటర్ అర్థమైపోద్ది. సో ఇట్స్ ట్రూ అనేసి అంటాడు. గట్స్ గాడు కొంచెం కన్‌ఫ్యూజ్ అయితాడు. హేయ్! ఇప్పుడు చెప్పు నీకేమర్థమైంది? అసలు నీకు తెలిసిందంతా నాకు చెప్పు. నాకు స్ట్రెయిట్‌గా ఆన్సర్ ఇవ్వి. గాడ్ డామ్ ఇట్ అనేసి అరుస్తాడు. అప్పుడు స్కల్ నైట్ గాడు కంటిన్యూ చేస్తాడు. ఆ దేవుడి యొక్క పవర్ ఎర్త్ మీదకి రాబోతుంది. ఆ ఐడియా యొక్క కాన్సంట్రేషన్‌ని ఫెస్టివల్ అని పిలుస్తాము. అండ్ ఆ ఫెస్టివల్ ఎంతో ఇంపార్టెంట్ అయింది అనేసి చెప్తాడు. అది డివైన్ డొమైన్‌లో జరిగే ఒక ఫినామినాని ట్రేస్ చేస్తుంది అనేసి చెప్తాడు. గట్స్ గాడు అడుగుతాడు. ఒక ఫినామినాని ట్రేస్ చేస్తుందా అని. అప్పుడు స్కల్ నైట్ గాడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఈ రక్తంతో నిండి ఉన్న హోలీ గ్రౌండ్‌కి ఆ హాక్ ఆఫ్ లైట్ కోసం వచ్చిన ఈ గొర్రెలంతా నిన్ను ఆ అమ్మాయిని కలుపుకొని దానిలోకెళ్ళబోతున్నారు. ఇది ఇంచుమించుగా అప్పట్లానే అనిపిస్తుంది కదా! అదే ది ఎక్లిప్స్. ఇదంతా ఆ ఎక్లిప్స్‌ని ఇమిటేట్ చేయడానికి ఒక అటెంప్ట్ అనేసి చెప్తాడు. సడెన్‌గా ఫుల్ గాలొస్తది. పక్కగాడు మొత్తం ఫీల్ అయితాడు. యాంగ్జైటీ, ఫియర్, యాంగర్ ఏదో ఎమోషన్స్ అన్నీ ఒక వరదలాగా గట్స్‌ని నింపేశాయి అనేసి చెప్తాడు. కానీ అసలిదేంటి? అసలు ఈ ఎమోషన్ ఏంటి? అనేసి క్వెషన్ ఏసుకుంటాడు. ఈ గ్యాప్‌లో గట్స్ గాడు అడుగుతాడు. నువ్వు చెప్పేదేంటి? అది మళ్ళీ జరుగుతుందా? ఇంకొకసారి అది జరుగుతుందా? అనేసి ఆ ఎక్లిప్స్ మొత్తాన్ని గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో పక్కగాడు రియలైజ్ అవుతాడు. కొంపదీసి ఇది ఎక్స్‌టసీనా అనేసి అనుకుంటాడు. ఇక్కడ ఎక్స్‌టసీ అంటే అన్ ఎక్స్‌ట్రీమ్ ఫీలింగ్ ఆఫ్ గ్రేట్ హ్యాపీనెస్. అంటే విపరీతమైన సంతోషం అన్నమాట. చలో లెట్స్ కంటిన్యూ. ఆ స్కల్ నైట్ గాడు కంటిన్యూ చేస్తాడు. అన్‌ఫార్చునేట్‌లీ ఒక హ్యూమన్ ఎట్టి పరిస్థితిలో ఈ ఫెస్టివల్‌ని ఆపలేడు అనేసి చెప్తాడు. ఈ ప్రపంచం కేవలం ఆ మూన్ లైట్ రిఫ్లెక్ట్ అయితున్న వాటర్ సర్ఫేస్ లాంటిది అనేసి చెప్తాడు. ఆ ఆకాశంలో మూన్ ఉన్నంత సేపు ఎట్టి పరిస్థితిలో ఆ మూన్ లైట్ ఆగదు. అండ్ ఆ మూన్ లైట్ వాటర్ మీదే ఉంటుంది. అది మాత్రమే కాదు, ఈ విషయం ఆల్రెడీ జరిగిపోయింది. అండ్ ఇప్పుడు జరగబోయేది కేవలం ఒక షాడో. ఎంతో దూరంగా చనిపోతున్న సన్‌లైట్ నుంచి ఎర్త్ మీద కాస్ట్ అవ్వబడిన షాడో మాత్రమే అనేసి చెప్తాడు. అప్పుడు గట్స్ గాడు అడుగుతాడు. నువ్వు చెప్పేదేంటి? మళ్ళీ లాస్ట్ టైమ్ లానే జరుగుతుందా? అనేసి అడుగుతాడు. అప్పుడు స్కల్ నైట్ గాడు చెప్తాడు. నువ్వు నేను ఇక్కడ కలవడమే చాలా పెద్ద ప్రూఫ్. అదే మనం ఆల్రెడీ ఈ కరెంట్స్ ఆఫ్ క్యాజువాలిటీలో కలిసిపోయామన్న దానికి అనేసి చెప్తాడు. మాలాంటి వారు అదే ఈ ఫిజికల్ రెల్మ్‌కి వెలుపల ఉన్న వాళ్ళందరూ కేవలం ఆ వాటర్ మీద పడ్డ షాడో లాంటి వాళ్ళం అని చెప్తాడు. దాంతో గట్స్ గాడు కొంచెం డిసప్పాయింట్ అయితాడు. తర్వాత ఇట్లా చెప్తాడు. ఆ చెత్త షాడోస్ గురించి, క్యాజువాలిటీ గురించి ఎవరు పట్టించుకుంటారు? ఆ టవర్ ఆఫ్ కన్విక్షన్ దగ్గరికి నా సొంత కాళ్ళతో నేనే ఎళ్దామని డిసైడ్ అయిపోయాను. నన్నెవరూ ఆర్డర్ చేయలేదు. ఆ విషయం పక్కన పెడితే నువ్విది మర్చిపోతున్నావు. నేనంత ఈజీగా ఓటమిని అంగీకరించాను. నువ్వే నాకీ పేరిచ్చావు కదా! ది నేమ్ స్ట్రగ్లర్ అనేసి అంటాడు. దాని తర్వాత జాడ్ గాడి ప్రిడిక్షన్ గురించి చెప్తాడు. అదే అప్పట్లో చెప్తాడు కదా గట్స్‌తో. ఒక ఇన్‌ఎస్కేపబుల్ డెత్ వస్తుందని. కానీ వీడు ఆ ఎక్లిప్స్ నుంచి కూడా తప్పించుకుంటాడు గదా! వాడే కాదు నువ్వు కూడా అలానే చెప్పావు. కానీ దాని తర్వాత ఏమైంది? మేము ఆ బ్లడ్ అండ్ షిట్ నిండిపోయి ఉన్న ఆ సముద్రంలో మునిగిపోయినా కూడా మా బాడీస్ ముక్కలు ముక్కలుగా చిరిగిపోయినా కూడా నేను కాస్కా అక్కడి నుంచి బతికి బట్టగట్టాము. ఈ విషయం ఒప్పుకోవాలి. అప్పుడు నువ్వే నాకు హెల్ప్ చేసావు కానీ ఈసారి నేను నా సొంత స్ట్రెంగ్త్‌తో తనని కాపాడుకుంటాను అనేసి చెప్తాడు. తర్వాత లోపల అనుకుంటాడు. దాని తర్వాత అనేసి అనుకుంటాడు. ఒకసారి గ్రిఫిత్‌ని ఊహించుకుంటా ఉంటాడు. పక్కగాడు మళ్ళీ ఫీల్ అయితా ఉంటాడు. ఇదెంతో ఇంటెన్స్‌గా ఉంది. ఇది కేవలం కోపం మాత్రమే కాదు. ఇట్స్ మోర్ కాంప్లెక్స్ అని. అదంతా విన్న తర్వాత స్కల్ నైట్ గాడు ఇంకా వెళ్ళిపోతా ఉంటాడు. ఓకే అని. వెళ్ళిపోతూ ఇట్లా చెప్తాడు. ఆ గాడ్ హ్యాండ్ మెంబర్స్ కూడా ప్రెడిక్ట్ చేయలేని మైన్యూట్ సింగులర్ డీటెయిల్స్ ఆ టైమ్ జంక్షన్ పాయింట్‌లో అయ్యే అవకాశం ఉంది. నేను నాకున్న ఛాన్స్ మొత్తాన్ని దాని మీద గ్యాంబుల్ చేస్తాను. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు జరగబోయేది ఎక్లిప్స్‌నే ఇమిటేట్ చేస్తున్నా కూడా అది ఎగ్జాక్ట్‌గా అలానే జరుగుతుందని మనం చెప్పలేము. అది మాత్రమే కాదు నీ మీద ఉన్న ఆ బ్రాండ్ ఒక అన్‌యాంటిసిపేటెడ్ ఎయిడ్‌గా ఉపయోగపడొచ్చు. అదే నేను నీకు ముందే చెప్పాను గదా! ఆ బ్రాండ్ వల్ల నువ్వు 2 ప్రపంచాలకి మధ్యలో బ్రతుకుతున్నావు. ది బార్డర్ లైన్ బిట్వీన్ ది ఫిజికల్ అండ్ ఆస్ట్రల్ వరల్డ్స్. ఇది కేవలం ఒక సగం అడుగు మాత్రమే. కానీ నువ్వు ఈ ప్రపంచానికి బయట బతుకుతున్నావు అనేసి చెప్తాడు. మేబీ నువ్వు వాటర్ మీద షాడో మాత్రమే కాదేమో. బట్ ఇన్‌స్టెడ్ ఆ వాటర్ సర్ఫేస్‌ని బ్రీచ్ చేసే ఒక ఫిష్‌వేమో. హౌవెవర్ నిన్ను ఒక విషయం మీద వార్న్ చేస్తున్నా. నువ్వు ఫైట్ చేసినా, తనని రెస్క్యూ చేసినా నీ లవర్ ఒంటరిగానే ఉండిపోబోతుంది. ఇది 2 పిట్టల్ని ఒకేసారి పట్టుకున్నంత ఈజీగా ఉండదు. ఆ హోలీ గ్రౌండ్ దగ్గర ఎక్కడైతే ఆ షీప్ అందరూ గ్యాదర్ అవుతారో అక్కడ నిన్ను మళ్ళీ కలుస్తా అనేసి బయలుదేరిపోతాడు. దాని తర్వాత పక్కగాడు అంటాడు. సో
వీడే మిస్టర్ స్కల్లా. వాడు చెప్పేదేమి నాకు అర్థం కాలేదు గానీ, నువ్వు కూడా వాడితో పాటు వెళ్ళిపోవాల్సింది అనేసి అంటాడు. అరే అవును నిజమే కదా అనేసి రియలైజ్ అవుతాడు గట్స్. ఏదో ఒకట్లే అనేసి వదిలేస్తాడు పక్క. తర్వాత లోపలే అనుకుంటాడు, ఇది నేను ఇమాజిన్ చేసుకున్నానేమో కానీ వాడెందుకో ఒక ఎల్ఫ్ లాగా అనిపించాడు అనేసి అనుకుంటాడు. తర్వాత గట్స్ ని చూపిస్తారు. నేను ఎట్టి పరిస్థితిలో కాస్కానే సేవ్ చేస్తాను, ఇప్పుడు అదే నా ఫస్ట్ ప్రియారిటీ అనేసి అనుకుంటాడు. కానీ ఒకవేళ వాడు నా ముందుకొస్తే అప్పుడు నేను అనేసి ఏదో చెప్పబోతాడు. దాంతో ఆపేస్తాడు. సరే ఇంకా పద వెళ్దాము అనేసి బయలుదేరతాడు ఆడు. ఈ గ్యాప్ లో వెనకాల ఇసిడ్రో గాడు కూడా ఫాలో అయితే వచ్చేస్తా ఉంటాడు. దాంతో స్పిరిట్ రోడ్ 2 కూడా ఎండ్. ఓకే గైస్, ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. నిజానికి ఈ వాల్యూమ్ లో పిల్లర్ ఆఫ్ ఫ్లేమ్ అని ఇంకొక చాప్టర్ కూడా ఉంటది. దాంట్లో లేడీ ఫర్నీస్ యొక్క పాస్ట్ లైఫ్ ని, తన చైల్డ్హుడ్ ని చూపిస్తారు. కానీ ఈ పాయింట్ లో ఆపేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుందని ఇక్కడ ఆపేస్తున్నాను. ఆ చాప్టర్ ని నెక్స్ట్ వీడియోలో చెప్తాలే. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బర్జర్క్ 2016 యానిమే చూసిన వాళ్ళందరూ ఒకసారి నేను హైడ్ చేసిన మాంగా ప్యానెల్స్ అన్ని చూడండి. ఎందుకంటే మాంగాతో కంపేర్ చేస్తే ఆ యానిమేలో 1% ఇంటెన్సిటీ కూడా ఉండదు. ఓకే గైస్, వన్స్ మోర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ.